కాపరులకు, సువార్థికులకు, పరిచారకులకు, నాయకులకని అందరికీ ఉపయోగపడుద్ది. ఈ మెసేజ్ తీసుకుంటే దీవెనకరంగా ఉంటుంది. విమర్శనాత్మకంగా మన సెల్ఫ్ సర్చింగ్ చేసుకుంటే బలపడతాం, దీవించబడతాం, జయం పొందుతాం. అదే వ్యతిరేకమైన కోణంలో చూస్తే అభ్యంతరకరంగా ఉంటుంది. వ్యతిరేక కోణం అంటే దావీదుని సౌలుకి సాతాను వేరే యాంగిల్లో చూపించాడు. అందుకనే సౌలు దావీదుని ప్రేమించలేకపోయాడు. అతని ఇగో తీసుకోలేకపోయాడు. ఇగో ఉన్నటువంటి వ్యక్తి ఈ వర్తమానాలు డైజెస్ట్ కావు. దావీదుని చూసిన సౌలుకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇగో లేని వ్యక్తికి, దావీదు లాంటి వ్యక్తికి, అంటే అలాంటి ఆత్మకు చోటిచ్చిన వ్యక్తికి ఇది దీవెనకరంగా ఉంటాయి. చప్పుడు కూడా దేని మనం పెంచుదాం. రైట్. ఒక కంపెనీ వారు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిజినెస్ స్టార్ట్ చేసి మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, మీ సొమ్ముకి భరోసా ఇస్తాం, మీరు ఎంత సొమ్ము అయితే ఇచ్చారో దానికి చెక్ ఇస్తాము అని చెక్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఒక 1 lakh 2 lakhs ఎవరైతే వచ్చి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారో వాళ్ళ పేరుని చెక్స్ ఇస్తున్నారు. చెక్స్ ఇష్యూ చేశారు. సరే, మనకి అసూరెన్స్గా మనకి చెక్ ఇచ్చారు కదా అని అందరూ ధైర్యంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత మేము క్యాష్ ఇచ్చేస్తామన్నారు. సరే, క్యాష్ ఇస్తారని కంపెనీ దగ్గరికి వెళ్తే క్యాష్ ఇవ్వట్లే. కొంతకాలం చూసిన తర్వాత చెక్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇలా చెక్స్ బ్యాంకులో డిపాజిట్ చేసేసరికి ఒకళ్ళు చేశారు, ఇద్దరు చేశారు, అందరూ చేశారు. తీరా చెక్ బౌన్స్లో అవుతుంది. కారణం ఏంటంటే అకౌంట్లో మనీ లేవు. అకౌంట్లో మనీ లేనప్పుడు చెక్స్ ఏమవుతాయి చెప్పండి? బౌన్స్ అవుతాయి. అకౌంట్లో మనీ ఉన్నప్పుడే చెక్ ఇష్యూ చేయాలి. నా మాట అర్థమవుతుందా? ఈడొక కాఫీ జగ్ అనుకోండి, లేదా టీ జగ్ అనుకోండి, అంటే ఒక టీ పోసేది ఉంటుంది కదా, అది అనుకోండి. మీ అందరికీ కాఫీ పోస్తా ఫ్రీగా అన్నాను. అందరూ కప్స్ తెచ్చుకున్నారు, లేదా కప్స్తో వచ్చారు. ఓకే, అందరికీ పోస్తున్నా, కానీ ఇందులో కాఫీలో పోసేసి తాగేయండి అన్న. నేను పోస్తున్నా, తాగండి అంటున్నా. కప్పులు ఏమి లేవు, దీంట్లో ఏమి లేవు, కాఫీ లేవు, లేదా టీ లేవు. అప్పుడు చిన్నపిల్లలు ఆట ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు చెప్పాలా? అన్నం పెట్టా, ప్లేట్ పెట్టి అంటారు. అన్నం పెట్టా. చిన్నప్పుడు ఇప్పుడు ఆడుకోలేదా? ఆట ఆడుకున్న వాళ్ళు చేతులు పెగెత్తండి. రైట్. అన్నం పెట్టా, ఇక కూర పెట్టా, ఇదిగో సారీ వేసా, రసం వేసా, మజ్జిగ వేసా, తినేసి అయిపోయిందా? రైట్, ఆకులు తీసేయండి, కడిగేసేయండి అని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. అక్కడ ఏమంటాయి? లక్క చెట్లులాగా ఏదో ఆట వస్తువులు ఉంటాయి. వండేవాళ్ళు వండుతారు, వంట చేస్తాను ఆగు, ఉడుకుతుంది ఆగు అని మాట్లాడుతూ ఉంటారు. వండేవాళ్ళు వండేట్టుగా, పెట్టేవాళ్ళు పెట్టినట్టు, కడిగేవాళ్ళు కడిగేసిన బంతులు ప్రకారం కూర్చోమనేవాళ్ళు. అక్కడ దాంట్లో ఏముండదు, తిన్నట్టుగా తినేసా, బాగుంది బాగుంది ఫీలింగ్ సేమ్. ఈ 2 ఎగ్జాంపుల్స్ బాగా శ్రద్ధగా అవగాహన చేసుకున్నాను. ఒక పరిచారకుడు, ఒక సువార్థికుడు, లేదా ఒక సేవకుడు, లేదా ఒక సంఘ నాయకుడు దేవునితో కనెక్ట్ అయిపోతే, వ్యక్తిగతంగా భక్తి చేయకపోతే, దేవునితో రిలేషన్ పెట్టుకోకపోతే, ఆత్మీయతను కాపాడుకోకపోతే, పవిత్రతను కాపాడుకోకపోతే, ప్రార్థనాత్మను కలిగి ఉండకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. ఖాళీ చెక్కులే, అక్కడ ఎంటీగా ఉంటుంది అకౌంట్, చెక్ డ్రా అవ్వదు. అందుకనే
భక్తి వేరు, బోధ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, లైక్స్ కాదు కావాల్సింది, లైఫ్ కావాలి. చాలామందికి వినండి, బోధను పరిమాణంగా తీసుకుంటారు, జీవితం గురించి ఆలోచించరు. నీ బ్యాంక్ అకౌంట్లో మనీ లేనప్పుడు ఎవరికి చెక్ ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది? నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నారా, బిల్లు పే చేయాలా, అక్కడ అకౌంట్లో మనీ లేవు, చెక్స్ ఇష్యూ చేశాడు, అందరి ముందు ఫోటో దిగాడు, దానివల్ల వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందా? లేదు, యూస్ఫుల్గా ఉండదు. సేమ్ బోధ వేరు, బతుకు వేరు. పరిచర్య వేరు, నీ లైఫ్ స్టైల్ మారటం వేరు. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మారదో, ఎప్పుడైతే మనం ఆత్మీయముగా బలపడమో, మన జీవితాన్ని మార్చుకోమో, పరివర్తన చెందమో, దేవునికి ఇష్టంగా ఉండం. దేవునికి ఎప్పుడైతే ఇష్టంగా ఉండమో, వినండి, మనల్ని ఆయన యూజ్ చేసుకోవడం, సైతాన్ని యూజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి 7 సంఘాల గురించి రాస్తాడు. 7 సంఘాలు ఉద్దేశించి మాట్లాడతాడు. ఒక ఫిలదెల్ఫియా అనే సంఘం తప్ప తక్కిన సంఘాలన్నిటితో దేవుడే మాట్లాడతాడంటే, మొదటి సంఘానికి నీ మొదటున్న ప్రేమ తక్కువైంది అంటాడు. ఇంకో సంఘాన్ని ఇంకో హెచ్చరిక చేస్తాడు, ఇంకో సంఘాన్ని ఇంకో హెచ్చరిక చేస్తాడు, నీలో ఈ తప్పులు ఉన్నాయి, నీలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నువ్వు మారు మనసు పొందితే తప్ప నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేస్తా అంటాడు. సంఘం ఏంటి? మారు మనసు పొందటం ఏంటి? మారు మనసు పొందితేనేగా సంఘం అయ్యేది. అంటే ఆరంభంలో మారు మనసు పొందారు, తర్వాత పరిచర్య చేసే క్రమంలో రక్షణను పక్కన పెట్టేశారు, వదిలేశారు. పరిశుద్ధతను, మనస్సాక్షిని వదిలేశారు. అదన్నా సేవ లేదా పరిచర్య, సువార్త, నేను నాయకుడు, నేను కాపర్ని అనేటువంటి ఈ దృక్పథంలో ఉండిపోయి చాలామంది తమ ఆత్మ రక్షణను కోల్పోతారు. అలా చేస్తే ముందు చెప్పానే, బ్యాంక్ అకౌంట్లో మనీ లేకోకుండా చెక్స్ ఇష్యూ చేస్తే ఎలా బౌన్స్ అయిపోతాయో సేమ్. ఒక వ్యక్తి జయజీవితం కలిగి లేడు, ఒక వ్యక్తి కోపాన్ని జయించలా, ఒక వ్యక్తి పాపాన్ని జయించలా, ఒక వ్యక్తి జలసీని జయించలా, ఒక వ్యక్తి ఇగో తీసుకోలే, ఒక వ్యక్తి కొట్లాటం మానలే. ఆ వ్యక్తి నీకు వాక్యం చెప్పాడు, నేనే అనుకో నీకు వాక్యం చెప్తున్నా, నేను మారలే, నీకు వాక్యం చెప్తున్నా, నీకు ప్రేయర్ చేస్తున్నా అంటే అకౌంట్లో ఏం లేవు, బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేకుండా నీకు చెక్కులు ఇచ్చా, చెక్ బౌన్స్ అవుద్దా, చెక్ డ్రా అవుద్దా? సేమ్. దాని చెప్పానే, కాఫీ జగ్గు నిండా కాఫీ అని రమ్మన్నా, కప్పులు తెచ్చుకోమన్నా, కానీ జగ్గులో కాఫీ లేవు. చిన్నపిల్లలు అట్లా ఉట్టుట్టి ఆట. ఇవాళ అనేకమైన సేవలు ఇంతే. వెరీ డేంజర్. ఎందుకు తెలుసా? సైతాన్ గారు సత్యాన్ని గ్రహించినాడు. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి పెళ్ళయింది, ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ టైంలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు వచ్చి అడిగాడు, అమ్మా వీళ్ళ మదర్ ఎవరు అని అడిగాడు. మదర్ వచ్చింది, అమ్మా స్కాన్ చేసాం, ఇవన్నీ చెక్ చేసాం, లోపల కొంచెం డేంజర్గా ఉంది, సర్జరీ చేయాలి, ఎవరినన్నా ఒకళ్ళే బతికించగలం, ఎవరిని బతికించమంటావు అని అడిగాడు. అమ్మ అటు చూసింది, డాక్టర్ని పక్కన రామంది, నా కూతుర్ని బతికించు, లోపల బిడ్డ పోయినా పర్లే, ఇంకోసారి కంటది. కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. అదేంటమ్మా, చిన్న బిడ్డ కోసం కదా, ఆ తల్లి 9 మాసాలు నా కూతురు కూడా చెప్పగా, నా కూతురు చెప్తే నేను పోయినా పర్లేదు, నా కూతుర్ని బతికించమంటది. కాబట్టి నా కూతురు తన కూతురు లోపల ఉన్న బిడ్డ కావాలంటది. నేను చెప్తున్నా నా బిడ్డ కావాలి. కన్న తల్లికి బిడ్డ మీద మమకారం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ తర్వాత అని మనం ఒప్పుకుంటాం చేతులు పైకెత్తండి. సేమ్ దేవుడు కూడా అంతే. నువ్వు పరిచర్య చెయ్యి, సువార్త చెయ్యి,
సేవ చేయి, నాయకుడు బాబు. నీ ఆత్మ ఆయనకి ఇంపార్టెంట్. నువ్వు బతికుంటే, నువ్వు సజీవంగా ఉంటే, నువ్వు ఆత్మీయంగా ఉంటే, నువ్వు బలపడితే అనేకులకు సువార్త చెబుతావు, అనేకులు సేవ చేస్తావు, అనేకులు పరిచయం చేస్తావు. నువ్వు ఎంటీ అయిపోతే ఎవడు చేస్తావు సేవ? ఎవడు చేస్తావు సువార్త? నా మాట మీకు అర్థమైందా? అందుకనే చూడండి, ఇక్కడ ఒక సత్యాన్ని మీకు చెప్తాను. యేసుప్రభువు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలే సువార్త చేశారు ఆయన. 3.5 years, 30 years ఆయన సేవ చేయాల. ఆయన తెలుసు 33.5 yearsకి వెళ్ళిపోవాలని. కొంత పరిపక్వత వచ్చేవారు మినిస్ట్రీ స్టార్ట్ చేయాల. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేస్తూ శిష్యుల్ని సిద్ధపరిచారు. జస్ట్ 3.5 daysలో సాల్వేషన్, రక్షణ సిద్ధపరిచారు. 3 days, 3.5 days కూడా అంట కదా, 3 days. ఆయన సిలువ మరణ, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3 రోజులు తిరిగి లేచాడు. 3 daysలో సాల్వేషన్ రెడీ అయిపోయాను. 3.5 years పాత్రను అంటే శిష్యులను రెడీ చేశాడు. ఎందుకయ్యా శిష్యుల కోసం అంత టైం తీసుకున్నావు? సాల్వేషన్, రక్షణ, నువ్వు రావటమే రక్షణ చెల్లిపో, సరిపోయేది, నీ పని అయిపోయేది కదా. నో, పదార్థం ఇంపార్టెంట్, సాల్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆ సాల్వేషన్ అనేది పెట్టడానికి ఓ పాత్ర కావాలా? సాల్వేషన్ పదార్థం అయితే చెప్పాలా, పాత్ర శిష్యుడు లేదా సేవకుడు లేదా పరిచారకుడు లేదా నాయకుడు. ఈ పాత్ర వెరీ ఇంపార్టెంట్. ఈ పాత్రలో పెట్టి పెట్టాలా. ఈ పాత్ర గలీజ్గా ఉంటే తినేవాడికి తినబుద్ధి కాదు. అలాగే పరిచర్య చేసేవాడు, సువార్త చేసేవాడు, సువార్తికుడు లేదా కాపరి, సేవకుడు లేదా నాయకుడు సాక్ష్యం గలీజ్గా ఉంటే, బ్రతుకు మార్చుకోపోతే, నువ్వు పాపాన్ని జయించకపోతే, వినండి, పాత్రను చూసి పదార్థాన్ని రిజెక్ట్ చేస్తారు. సార్ చర్చిలో ఎగ్జాంపుల్ చెప్పాను. మంచి దాదు స్వీట్, నీకు నచ్చిన స్వీటు నన్నే పెట్టమన్నారు, ఇక్కడ పెట్టాను. పెట్టారు, ఇక్కడ పట్టుకొచ్చి 10 స్వీట్లు ఇక్కడ పెట్టారు. అవన్నీ మీకు ఇష్టమే, పట్టుకొచ్చి పెడుతున్నా మీకు. కానీ నా చేతి నిండా గజ్జి పట్టి చీము కారుతుంది. తినబుద్ధి అవుద్దా? ఆ స్వీట్ నీకు ఇష్టమే, కానీ నా పెట్టే చెయ్య గలీజ్గా ఉంది. దేవుడు గొప్పవాడు, రక్షణ గొప్పది, కానీ నీ సాక్ష్యం, నా సాక్ష్యం గలీజ్గా ఉంటే చూసేవాడికి నచ్చదు. మన సాక్షిని కాసుకోకుండా కఠినంగా మాట్లాడి, కోపిష్టోళ్ళుగా మాట్లాడుతూ రెగ్యులర్గా చర్చికి రావు, రెగ్యులర్గా ప్రేయర్ చేయవు, రెగ్యులర్గా బైబిల్ చదవు, జీవితాన్ని మార్చుకో. సభ ఇక్కడ జరుగుతుంటే, వాక్యం ఇక్కడ జరుగుతుంటే ఎక్కడో మీటింగ్ పెడతావు. బ్యాక్ బెంచ్ ఉంటుంది తెలుసు మీకు, స్కూల్స్లో, కాలేజీలో. ఆ బ్యాక్ బెంచ్ దగ్గర అవారా క్యాండిడేట్లు చేరతారు. ఎవరు? లోకంలో తిరిగేటువంటి పిల్లలు చేరతారు. వాడు నెమ్మదిగా లేటుగా వస్తాడు, ఒంగుని వెనకాల నెమ్మదిగా వచ్చి బ్యాక్ బెంచ్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఫ్రంట్ వాళ్ళు అందరూ సగం నుంచి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ క్లాస్ వింటూ ఉంటారు. వీడు నెమ్మదిగా ఒక పేపర్ చుట్టి పక్కోటి చెవులో పెడతాడు. అని పిలుస్తూ ఉంటాడు, వీళ్ళని పిలుస్తూ ఉంటాడు. సినిమా రిలీజ్ అయ్యింది, మన ఎందుకు అయిపోయింది తెలుసు, అది రిలీజ్ అయ్యింది, ఎప్పుడు ముగుతుంది బోరు, చెప్తున్నాడు రా బాబు అవదలే, మొన్న చెప్పిందే ఇది, నన్ను వదిలిపెట్టండి ఎట్ట చెప్తాను. ఇది అక్కడ స్టార్ట్ చేస్తాడు బ్యాక్ బెంచ్లో, నలుగురిని వేసుకుంటాడు. బుర్రకథ చెప్పేవాడికి పక్కన, ఈ పక్కన ఒకడు ఈ పక్కన తందానా తానా అంటాడు. తెలిసిన చేతి పైకెత్తండి. బుర్రకథ మధ్యలో ఎవరు చెప్తే పక్కన ఎవరుండాలా? పేకాట ఒక్కడే ఆడ్డు, ఆడికి ఆపోజిట్ ఇంకొకటి ఉండాలి. అందుకని వీడితో పాటు ఆడికి రాపోయిన పేకాట ఆడికి నేర్పుతాడు. మందు ఒక్కడే తాగాడు, ఎందుకని వీడు తాగేటప్పుడు సొల్లు కబుర్లు చెప్పాలి, పక్కన కంపెనీ కూడా అని మరొకటి ఉండాలి. వాడిని ఏరుకుంటాడు. తాగనోడు వచ్చాడు, నువ్వు పనికి రావాలి, నువ్వు తాగుతావా, కంపెనీ పెట్టుకుంటాడు. సేమ్ ఈ బ్యాక్ బెంచ్ వాడు, వీడికి ఈ టైప్ ఆఫ్ మనుషులు కొంతమంది రావాలా. అట్లా వాడు ఏం చేయాలి?
అబ్జెక్షన్స్. వీళ్ళని విమర్శిస్తాడు, పక్క తీసుకెళ్ళి బయటకు వెళ్తే మధ్యలో కాఫీ తాగొస్తూ ఉంటాడు, ఫోన్ వచ్చిందంటాడు, అటు తిరుగుతూ ఉంటాడు. వీడి ఫ్రెండ్షిప్ ఎవడైతే చేస్తాడో వీడితో పాటు వాడు కూడా ఏం చేస్తాడు, 10 మంది అటు తిరుగుతూ ఉంటారు. ఆ 10 మంది బయట తిరుగుతూ ఉంటే అతను కొంతమంది ఇక్కడ క్రమశిక్షణగా వాక్యం జరుగుతుంది. ఈ 10 మంది వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఇక్కడ క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, వీళ్ళకి ఏమీ లేదు, గాలి గళ్ళే తిరుగుతూ ఉంటారు. ఆ పిల్ల ఆడితో మాట్లాడుతుంది, ఇదే చూస్తారు. అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని సేవని చెప్పాలా, ప్రొక్లైన్ చేస్తున్నావు, పైకి లేపుతున్నావా, కిందకు లాగుతున్నావా? కిందకు లాగుతున్నావు. గతంలో ఒక వ్యక్తి నన్ను వచ్చి కలిశాడు. అయ్యా పలానా వ్యక్తి వెనకాల మీటింగ్ పెడితే మేము వాక్యం విందామన్నా సరే వెనకాల మనందరినీ పోగు చేస్తాడు, 10-20 మంది అక్కడ కూర్చుంటాడు. ఈ వాక్యం ఎట్టగా చెప్పేది, పాస్టర్ గారు సరిగ్గా రావట్లే, ఎట్టగా చెప్పేది. సరే నాకు ఆ నోట ఈ నోట విన్నా, నేను ప్రేయర్ చేస్తాను, వదిలేసా. చాలా కాలం ప్రేయర్ చేశా. ఓ రోజు పిలిచి బ్రదర్ నువ్వు వాక్యం బాగా చెబుతామంట కదా అన్నా. నేను అవును పాస్టర్ గారు, నేను పలానా కాలేజీలో, నేను పలానా చోట, నేను అది ఇది అన్నాడు. అవునా, ఎన్ని ఆత్మలు సంపాదించావు అన్నా, ఎన్ని సంఘాలు కట్టావన్నా? మన పరలోకం నేస్తానికి ఎంతమంది వస్తున్నారన్న? సుమారుగా 7,000 మంది వస్తున్నారన్నాడు. మరి నాకు వాక్యం చెప్తూ రాదంటావు, నాకు తెలుసు, నువ్వు చెప్పపోయినా నాకు వస్తాయి కదా, నా నోటీస్కి వస్తాయి కదా. మరి నువ్వు నా ప్లేస్ నీకు ఇస్తా, బాగా చెప్పు, నాకు 64,000 మంది దేవుడిస్తా అన్నాడు. దానికోసం వెయిట్ చేస్తున్నా. నీ వల్ల ఒకవేళ 64,000 మంది థ్యాంక్స్, నేను అక్కడ ముందు పెట్టుకుంటే నీకు అసిస్టెంట్ పాస్టర్గా చేస్తానన్నా. నా పాస్టర్ గారు ఒక 10th క్లాస్ వాడి పేపర్ వాల్యుయేషన్ చేయాలంటే ఎవరికి ఇస్తారు? ఒక డిగ్రీ పాస్ అయినాడో, పీజీ పాస్ అయినాడో, లెక్చరర్గా వాళ్ళకి టీచర్గా ట్రైనింగ్ అయితే ఆ ట్రైనింగ్ అయిన వాడు వీళ్ళ పేపర్ వాల్యుయేషన్ చేయడానికి, కరెక్షన్ చేయడానికి ఇస్తారు. అరేనా ఒక 7th ఫెయిల్ అనుకోండి, వాడికి 10th పేపర్ ఇస్తారా? ఎవరు? అలాగే ఒక గ్రాడ్యుయేట్ పేపర్ ఎవరికి ఇస్తారు? అంతకంటే ఎక్కువ చదువుకుని దాంట్లో ట్రైనింగ్ కావాలా? ఆ ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తుంది గవర్నమెంట్. ఆ తర్వాత లెక్చరర్గా, ఓకే, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత సీనియర్ లెక్చరర్, తర్వాత ప్రొఫెసర్గా, ఇలా వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. దాన్ని బట్టి హైయర్ క్లాసెస్ ఇస్తారు నీ టాలెంట్ని బట్టి. మరి ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ వ్యక్తిని నువ్వు క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి దాంట్లో నువ్వు విజయాన్ని సాధించి అప్పుడు నువ్వు ఎదురువాళ్ళకి ఏం చేయాలా చెప్పాలి? ఎదురువాళ్ళకి ఏం చేయాలా? బోధించాలా, కరెక్షన్ చేయాలా, తప్పులు చూపించాలి. ఇప్పుడు నేను మెడిసిన్ చదవాలా, మా కోడలు డాక్టర్, ఎంబీబీఎస్ గురించి నీకేం తెలుసు అంటే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది, నీకేం తెలుసు? హ్యూమన్ ఎనాటమీలో ఏముంటుందో నీకు తెలుసా అంటే చెప్పట్లా. నేను ఎంబీబీఎస్ చేద్దామని అక్కడి వరకు వెళ్ళా, ఎంట్రన్స్ రాశా, క్వాలిఫై అయ్యా, సీట్ వచ్చింది, ఫీజు కట్టలే, లేదా ఫీజు కట్టా, అందులో ఫీజు కట్టా, ఎంబీబీఎస్ చేస్తున్నాడని రిసిప్ట్ ఇచ్చారు. రిసిప్ట్ ఇచ్చినంత మాత్రాన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? జాయిన్ అయినంత మాత్రాన? ఎవరు? ఆమె కంటే ఎక్కువ చదువుకుంటే ఆమె గురించి మాట్లాడాలి, చేసే పొరపాటు గురించి మాట్లాడాలి. ఏదైనా అంతే, ఎవరైనా అంతే. అలాగే సేమ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు కొంతమంది వీడియోస్ పెడతా ఉంటారు సోషల్ మీడియాలో, వాటిలో ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తికి ఏదన్నా ఫోన్ చేసి, వాట్సాప్ చేసి, వాళ్ళకి ఏదన్నా ఇంటిచ్చావా, బ్రదర్ మీరు చెప్పే వాక్యం తప్పు, మీరు చేసే తప్పు అని ఇంటిచ్చావా, వాళ్ళ కోసం ఒక రోజు ఫాస్టింగ్ ఉండి నేను ప్రేయర్ చేసావా, నువ్వు నీ బ్యాచ్ కలిపి చెయ్యు, చేతిలో ఫోన్ ఉంటుంది, అదన్నా ఇది ఉంటుంది, పెట్టేస్తావంతే. లేదు, సార్వత్రిక సంఘం దిద్దటానికి బ్రదర్, సంఘం పాడైపోతుంది, అనుజనులు ఏమనుకుంటారు? నువ్వు వాళ్ళకి తెలియదు, నువ్వే అలరి చేస్తున్నావు. వాడు నీ సహోదరుడు, ఇంటికి వెళ్ళి చెప్పు, అది ఈమెయిల్ పెట్టు, ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయి, అదేనా. అంతేగాని విమర్శిస్తావా, నువ్వు వాళ్ళని క్రాస్ చేసావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నాతో మాట్లాడి మీతో పంచుకుంటున్నాను. నేను సువార్త చేస్తున్నా, సేవ మెట్టుకొచ్చా, దేవుని పిలుపు నేను ప్రభుని నమ్ముకున్న 1 yearలోనే వచ్చాను. ప్రభు నన్ను పిలిచారు, సేవ చేయాలి, సువార్త అందించాలి, చాలా భారంతో పరుగులు తీస్తున్నా. కానీ ఒక రోజున 50వ కీర్తన 16వ వచనం నుంచి దేవుడు నాతో మాట్లాడారు. నా అనుభవాలు మీ ముందు పెడుతున్నాను, దయచేసి సేవకులను ఎవరిని విమర్శించేది నా ఉద్దేశం కాదు. అక్కడ రాయబడిన మాటల్లో ఏముందంటే 50వ కీర్తన 16వ వచనం,
భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. ఓకే, 12వ వచనం నుంచి ఒక్కసారి అవగాహన చేసుకుంటే, ఇది విన్న తర్వాత 1 year పాటు నేను వాక్యం బోధించడం మానేశాను. 1 year బైబిల్ బోధించడం మానేశాను. బోధవచ్చు కానీ బతుకులేదు. ప్రభువుని తెలుసుకున్నా, బాప్తిజం తీసుకున్నా, కొంతకాలానికి అక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ వృక్షం లేనప్పుడు బూరు వృక్షం మహావృక్షం అన్నట్టుగా కోడి పందాలు మానేసా, నాకున్న చెడు అలవాట్లు మానేసా, చర్చికే వెళ్తున్నా, సువార్త ప్రకటిస్తున్నా, దేవుడు సంఘం అదన్నా పరిచర్య, ఇదే నా ప్రతి అనుదినము నా పని. నా సొంత పనుల కంటే ఎక్కువగా దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తున్నా, అడుగులేస్తున్నా. అనేకులు ప్రభు వైపు తిప్పాను. ఆ సేవకుడు సరిగ్గా పట్టించుకోకపోయినా సరే అన్నిట్లో నేను పట్టించుకొని ప్రతి విషయంలో సేవకుడు నేనా పాస్టర్ గారు అర్థం కానంత అంత వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళు ఏమైనా రాకపోతే నేను వాక్యం చెప్పడం, మీటింగులకు వెళ్ళటం, సాక్ష్యం చెప్పడం, 100 మంది 1000 మంది మళ్ళీ వాక్యం బోధించటం, ఇది విషయం. అట్లా ఒక సేవకుడి రూపానికి వచ్చేసాం. ప్రభు ఒకరోజు నాతో చెప్పారు, నీకు లైఫ్ లేదు అంటే ఇక్కడ చెప్తానండి, బోధ వేరు, బ్రతుకు వేరు, వరము వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? వరము అనేకులను ప్రభు వైపు ఆకర్షిస్తుంది. ఫలము అంటే ఆత్మఫలము నిన్ను మార్చి క్రీస్తు స్వారూప్యంలోనికి మలిచి అనేకులకు మాదిరిగా చేసి పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఫలము పక్కన పెట్టి వరము కోసే పరుగులెత్తేటువంటి పరిస్థితులు. నేను చాలా పాస్టర్స్ మీటింగ్కి అటెండ్ అయ్యా, కొన్నిటికి. అక్కడ వరము గురించే మాట్లాడతారు చాలామంది, ఫలము గురించి మాట్లాడరు. వన్స్ ఒక్కసారి బైబిల్ పట్టుకుని సేవ ఆరంభించిన తర్వాత, సువార్త ఆరంభించిన తర్వాత అదన్నా వరాల కోసమైన అన్వేషణ తప్ప ఫలము కోసమైన అన్వేషణ, ఆ ప్రయత్నం అనేకుల్లో ఆగిపోద్ది. కారణం ఏంటంటే నేను పరిపూర్ణుడు అయిపోయా, నేను సేవకుడిని అయిపోయా, లేదా నేను పరిచర్య చేస్తున్నా. వాళ్ళు విశ్వాసులు వినాలా, నేను వినేదేంటి? నేను సువార్తకుని, నేను అన్ని దాటి వచ్చేసా. మీరు భక్తి చేయాలా, నేను భక్తి చేయడం ఏంటి? మీకు అర్థమవుతుందా? ఈయన బోధిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, మారు మనసు పొందు, ఏమవుతావో, తప్పు చేస్తున్నావు, తాగుతున్నావు, కోపిష్టుడిగా మారుతున్నావు, కోపం తప్పు అని ఈయన హెచ్చరిక చేస్తాడు. ఒప్పుకో, ప్రార్థన చేసుకో అంటాడు. ఈయన మాత్రం ప్రార్థన చేసుకోడు. నాకు కూడా కోపం వచ్చింది ప్రభా, రాత్రి మా ఆవిడ మీద అరిశాను. నాకు కూడా కోపం వచ్చింది ప్రభా, రాత్రి మా ఆయన మీద అరిశాను. ఈ పాస్టర్ ఒప్పుకోదు, ఈ పాస్టర్ ఒప్పుకోడు, ఈ సువార్తికుడు ఒప్పుకోడు, ఈ పరిచారకుడు అంతకన్నా వాక్యం ఏండో. ఎందుకని? నేను ఆ క్లాస్ దాటు చేశా. ఏంటిది? నేను ఆ క్లాసు దాటు చేశా. నో, చనిపోయే వరకు, అంటే ప్రభు పిలిచే వరకు ఆత్మఫలం విషయంలో జాగ్రత్త పడి పౌలులా మన ప్రశాంత్ 4th వర్షిప్లో వాక్యం చెప్పాడు, నీ సహజ స్వభావాన్ని, ఆ సహజ స్వభావాన్ని చంపుకుంటూ ఉంటేనే క్రీస్తు స్వారూప్యానికి మలచబడి ఎత్తబడే సంఘములో దైవజనుడు మొదటుంటాడు. గట్టిగా పరిచారకుడు మొదటుంటాడు, సువార్తికుడు మొదటుంటాడు, నాయకుడు మొదటుంటాడు. కానీ వన్స్ ఒక్కసారి సువార్త చేయడానికో లేదా సేవ చేయడానికో పరిచయం చేయడానికో అడుగులు ముందుకేసిన తర్వాత ఆత్మఫలాన్ని పక్కన పెట్టి అదన్నా ఏ విషయంలో అయితే నువ్వు ఓడిపోతున్నావో దానికి నువ్వు బానిస వస్తలేవు. దీని గురించి అదన్నా మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పా. తల్లి తన బిడ్డనే కోరుకుంటుంది. ఆ తల్లిని అడిగి డాక్టర్ గారు అన్నాడు, మీ అమ్మ నువ్వు బతితే చాలు, ఎవరైనా ఒక్కళ్ళనే బతికించగలను, నీ బిడ్డ పోయినా పర్లేదు అన్నాడు. నువ్వు చెప్పమ్మా అని లోపల కూతురు తిరిగి వెళ్ళాడు. ఎవరు? డాక్టర్ గారు. ప్రెగ్నెంట్ కొన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నేను పోయినా పర్లేదు డాక్టర్ గారు, నా బిడ్డ ముఖ్యం అంటుంది. ఎందుకు? తన బిడ్డ సేఫ్గా ఉండాలని. ఇక్కడోసారి ఆలోచించండి. చాలామంది నేను చూసా, సంఘం సేవలు పెరుగులెత్తాడు, తన ఆత్మీయతను పక్కన పెట్టేస్తారు.
ఆత్మీయతను ఎప్పుడు పక్కన పెట్టకూడదు, సాక్ష్యాన్ని కాపాడుకుంటేనే. అందుకని పౌలు పత్రిక రాస్తూ, తిమోతికి రాస్తూ, తీతుకు రాస్తూ, అరేనా ఫిలోమోనుకు రాస్తూ, మీ వ్యక్తిగతంగా భక్తి జాగ్రత్త, మందుకు మాదిరిగా ఉండండి, మందుకు మాదిరిగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. పేతురు భక్తుడు ఈ రీతిగా మాట్లాడతాడు. దయచేసి వినండి. సేవకులకు, నాయకులకు, కాపర్లకు ఇక్కడ అనేకులు వింటున్నారు, మీరు వింటున్నారు. పాజిటివ్గా ఉంటే తీసుకోండి. ఇవి దేవుడు మాకు నేర్పిన అనుభవాలు, అనేకులకు ఉపయోగపడితేనే మా వాళ్ళు అడిగితే దీన్ని లైవ్ పెడుతున్నాం. వింటే మీరు దీవించబడతారు, బలపడతారు. మీరు దీవించబడితే అనేకులకు షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ మెట్టుకు రాలేదనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ ఈ వాక్యం చూపించే ముందు ఒక మాట చెప్తున్నాను. 2 Péతురు 2 అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నా. ఒకవేళ వినలేదనుకోండి, ఒక 50 100 సంఖ్య ఉందనుకోండి, అందుతో అక్కడితోనే సరిపెట్టుకుంటాను ఈ సేవా పరిచర్యను. నేను భక్తుడిని అయిపోయి అనుకుంటా. అంతకు మించి పాత్ర ఘనంగా మారిపోతే, పాత్ర వాల్యుబుల్గా చేసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. దాని నుంచి కూడా 2 Péతురు 2 అధ్యాయంలోకి వెళ్ళక ముందు ఒక మాట మీకు చూపిస్తాను. తిమోతితో పౌలు మాట్లాడతాడు. నా కుమారుడా, గొప్ప ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇక్కడ వినండి, యజమానుడు అర్హమైన పాత్రని, సిద్ధపడిన పాత్రను, కడగబడిన పాత్రను, మంచిగా ఉన్న పాత్రను వాడుకుంటాడు. అందులో వాల్యుబుల్ పాత్రని, ఘనమైన వాటిని ఘనమైన ప్లేస్లో పెడతారు, ఘనహీనమైనవి ఘనహీనమైన ప్లేస్లో పెడతారు. ఘనమైన పాత్ర వెండి బంగారం రాజుల ఇళ్లలో వాడతారు, గొప్పవాళ్ళ ఇళ్లలో వాడతారు. గొప్పవాళ్ళు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తారు. మీకు ఎదుగుతుందా? వెండివి, కర్రవి, మట్టివి, వీటి గురించి మాట్లాడాడు. అవి ఘనహీనమైనవి అన్నాడు. ఘనహీనమైన వాటికి వాడతారన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పరిచారకుడు లేదా ఒక సువార్థికుడు లేదా ఒక కాపరి లేదా ఒక నాయకుడు ఘనమైన పాత్రగా తను తాను సిద్ధపరచుకోవచ్చు. దేవుని ఆత్మకు చోటిస్తే ఆయన మళ్ళీ చేస్తాడు. ఘనమైన పాత్రగా ఎప్పుడు సిద్ధపడతాడు? అదన్నా దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు. అక్కడ అంటాడు 17వ వచనంలో 50వ కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుడు నాకు ఎప్పుడైతే చెప్పారో 1 ఇయర్ పాటు నేను దిద్దుకోవాలా, నా లైఫ్ ఇంపార్టెంట్, నాకు బ్రతుకు లేదు. ఎందుకని తేడా వస్తే అమ్మగారి మీద కొట్టదాకి వెళ్ళిపోతాను, అది తిట్టేస్తున్నా, బాధ పెడుతున్నా. భార్య నొప్పించి ఇక్కడ పైకి ఎక్కకూడదు, భర్త నొప్పించి ఇక్కడ పైకి ఎక్కకూడదు. నువ్వు అమ్మగారు కాలేవు, అయ్యగారు కాలేవు. పైకి నిన్ను అమ్మగారు అయ్యగారు అంటారు, కానీ లోపల బ్యాంక్ అకౌంట్లో నిల్. అకౌంట్ ఫుల్ అయితేనే చెక్ బౌన్స్ అవ్వకుండా విత్డ్రా అవుద్ది. అకౌంట్ ఫుల్ అయితేనే చెప్పాలా, ఇది అకౌంట్ నిల్ అయితే బౌన్స్ అవ్వదు. సేమ్ నాకు ఇది లేదు. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మినిస్ట్రీని ఆపేసి 1 ఇయర్ పాటు నాతో పక్కన వాళ్ళు తొందర పెట్టారు. అదేంటన్నా ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఇది రాకడ కాలం, సూచనలు చూడండి, యుద్ధాలు అవి ఇవి, ఎప్పుడు చేస్తావు శుభవార్త? నువ్వు 1 ఇయర్ ఆపేసావు. ముందు నేను పరలోకం వెళ్తేనే కదా. ఫలము లేనిదే పరలోకం వెళ్ళను. ఫలము గురించి నాకు తెలుసు. నో ప్రాక్టీస్. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నేను సిద్ధపడితే బంగారువి, వెండివి వాటిని వాడుకుంటాడు ఆయన. కర్రవి, మట్టివి ఘనహీనమైన పక్కన పెడతాడు. మంచి సాక్ష్యం, మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. దిద్దుబాటు నాకు అసహ్యం అయితే అని అన్నాడు, నా మాటలు నీ నోట వచించదమేమి? నీకు చెప్పే హక్కు ఎవడిచ్చాడు? నీకు బోధించే హక్కు ఎవడిచ్చాడు? నీకు పరిచయం చేసే హక్కు ఎవడిచ్చాడు? నీకు సువార్త చేసే హక్కు ఎవడిచ్చాడు అని దేవుడు అన్నాడు. చీల్చేస్తా. నీ తోటి సహోదరుడి మీద నేరం మోపుతావు, నీ తోటి సహోదరుని నిందిస్తావు. వాడికి ఎంతసేపు వాళ్ళ తప్పు లేకపోయినా సరే, సౌలు ఏం చేశాడు? దావీదు తప్పు లేకపోయినా సౌలు చేయలేని యుద్ధాన్ని దావీదు చేసి శత్రువుల బారి నుంచి విడిపించి రక్షిస్తే అరేనా జయహో అనాల్సినాడు. ఏం చేశాడు? కోడిగుడ్డు మీద ఏకలు బిగుతున్నాడు.
కోడి మీద ఉంటాయా ఏకలు? కోడి గుడ్డు మీద ఉంటాయా? దావీదు మంచోడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను సండే కూడా 2nd 3rd వర్షిప్లో మంచి వర్తమానం వచ్చింది. సౌలుకి ఇచ్చిన అధికారాన్ని, సౌలుకి ఇచ్చిన కత్తిని శత్రుల మీద ఉపయోగించమని దేవుడిస్తే దాన్ని ఎక్కడ ఉపయోగించాడు? దేవుడు ప్రేమించిన దావీదు మీద, దేవుడు ప్రేమించిన యోనాతాను మీద, సౌలు కుటుంబం మీద, మనుషుల మీద ఉపయోగించాడు. సౌలు పాలనలో ప్రజలందరూ కూడా హ్యాపీగా లేరు, దేవుడు సంతోషంగా లేడు. దావీదుకి అదే ఖడ్గాన్ని తీసుకొని వస్తే దావీదు దేవుని శత్రుల మీద ఉపయోగించాడు, దేవుడు ప్రేమించడం ఉపయోగించలే. సౌలు దొరికాడు 2 సార్లు, తరుముతున్న సౌలు దావీదుని చంపాలని. దొరికితే ఏం చేశాడు? వదిలేశాడు. నిన్ను దేవుడు ప్రేమించాడు, అభిషేకించాడు, నేను ముట్టను, నేను దేవుని శత్రుల మీద ఈ ఖడ్గాన్ని వాడతా అన్నాడు. అందుకే దేవుడు కంప్లీట్గా సౌలు కుటుంబాన్ని తీసేసి మొత్తం దావీదు కుటుంబాన్ని స్థిరపరిచాడు. అందుకని రోజు రోజుకి దావీదు కుటుంబం వర్ధిల్లేను, సౌలు కుటుంబం నీరసలేను రాయబడి ఉంటుంది. వారి ఇరు కుటుంబాల్లో యుద్ధం జరిగింది. ఒకళ్ళ కుటుంబం నీరసిల్లిపోయింది, ఒకళ్ళ కుటుంబం వర్ధిల్లేను. దానికల కారణం ఇదే. కనుక ఆత్మీయత అనేది లేనప్పుడు ఏం చేస్తాం? కొడుగుడి మీద ఏకలు బిగుతావు. ఎదుటివాళ్ళు తప్పులు కనపడి నీ తప్పు కనపడు. ఒక్కడే చెప్తున్నా, నువ్వు నేను పరలోకం వెళ్ళాలంటే మన తప్పులు కనబడాలా. నా మాట అర్థమైందా? అర్థం కాలే? భార్య భర్త మధ్య చిన్న సమస్య, భార్య వచ్చి భర్త పుచ్చబుద్ది, భర్త వచ్చి భార్య తప్పుద్ది, అత్త కోళ్ళ మధ్య చిన్న సమస్య. అదన్నా మా అత్తగారు పనికి తెలుసా మీకు? ఏం వస్తుంది చాలా మంచిది, ఆ ముందు చాలా మంచి పక్కలు, కానీ పెద్ద పనికి అత్తగారు కనబడు, ఆవిడ వస్తుంది, అయ్యా నా కోడలు మారాలి, దాని గురించి ప్రార్థన. ఈవిడ మారదు. ఎవరికి వాళ్ళే ఆమె మారాలి, ఈ మారాలి. ఎవరు మారరు. వాక్యం ఏం చెప్తే తెలుసా? ఫస్ట్ నువ్వు మారు, తర్వాతే మీ అత్త తప్పులు పట్టు, లేదా మీ కోడలు తప్పులు పట్టు. సేవకుడు అంటాడు, ఫస్ట్ నీ బతుకు మార్చుకో, తర్వాతే వాళ్ళ గురించి హెచ్చరిక చెయ్యి. పరిచారకుని అంటాడు, ఫస్ట్ నువ్వు మారు, తర్వాత చెప్పాలా వాళ్ళకి పరిచయం చేయి. నువ్వు పేషెంట్ అయితే పేషెంట్లు ఎక్కడ సర్వీస్ చేస్తావు? ఇప్పుడు నర్సు పేషెంట్ అయిపోయింది, బెడ్ రిడెన్ అయిపోయింది, వచ్చిన పేషెంట్లకి సెలైన్ పెట్టగలదా, ఇంజక్షన్లు చేయగలదా, టైంకి మందులు ఇవ్వగలదా, సర్జరీకి ఆపరేషన్ ఓపీలోకి వెళ్ళి హెల్ప్ చేయగలదా? చేయలేదు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలా? నువ్వు హెల్తీగా ఉండాలా. అలాగే ఫస్ట్ నువ్వు మారాలా, ఎదురువాళ్ళకి చెప్పాలా. నువ్వు మారకోకుండా ఎదురువాళ్ళు చెప్తే ప్రభా నారు అక్కడ తోలు తీస్తా, చీల్చేస్తా, నేను తప్పించేవాడు ఎవడు లేడు అన్నాడు. నా బైబిల్ ఎవడు బోధించమని అన్నాడు. ఫస్ట్ బతుకు మార్చుకు, తర్వాత బోధించన్నాడు. వణికిపోయా, ఏడ్చా రాత్రి, అర్ధరాత్రి చెమటలు పట్టేసినాయి. చలి రోజుల్లో అందరూ నన్ను తొందర పెట్టారు. నన్ను తొందరపడను. ఫస్ట్ నేను లైఫ్ మారిన తర్వాతే నా లైఫ్ స్టైలే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అప్పుడు వాక్యం బోధిస్తా. అనర్గళంగా వాక్యం బోధిస్తా. సేవకులు అన్నారు నాతో, అనర్గళంగా బైబిల్ చదువుతావు, అనర్గళంగా వాక్యం బోధిస్తావు, అసలు వెతుక్కో నువ్వు. మరి ఎందుకని చెప్పడం ఆపేసావు? మాకంటే బాగా చెప్పేవాడు ఎందుకని కొంతమంది సేవకులు నన్ను అడిగారు, ఎందుకని చెప్పడం ఆపేసావు? లైఫ్ లేకోకుండా ఎంత బోధించినా నో యూజ్. చెక్ బౌన్స్. యజమానుడు వాడు కూడా అర్హమైన పాత్ర సిద్ధపడితే గొప్ప పరిచర్య ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. గట్టిగా చేతులు ఉన్న వాళ్ళే చెప్పకూడదు, చేతులు కుంటోళ్ళు వద్దులే. రైట్. ఒక అది లేదనుకోండి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడికి వస్తాను. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. లోతైన ఆత్మీయత మనలోనికి రాలేదా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ముందు వెళ్ళిపోదాం. యజమానుడు వాడు అర్హమైన పాత్రగా నువ్వు మారితే పెద్ద సంఘాన్ని ఇస్తాడు, బడా నమ్మకమైన రాసుడు అంటాడు. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మారలేదా? ఏదో కొద్దిమంది సార్లే, ఇంతకన్నా నువ్వు అసలు నీ భక్తే, నీ బరువు నువ్వేం మోసుకెళ్ళిపోతావు, వాళ్ళేం మోస్తావు అంటాడు. ఓకే, తర్వాత మరొక విషయం అంశం కూడా చెప్తా, అది కూడా నాకు గుర్చేడు, ఒకళ్ళని మర్చిపోతే ఫ్లోలో. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాలేడు. అంటే నేను నాకంటే గొప్పవాడిని తయారు చేయలేను. ఆ రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాం. దానికి ముందు 2వ పేతురు పత్రికలోకి వెళ్దాం మనం. ప్రభు నాతో మాట్లాడిన అనుభవాలు. దైవజనుడా లేదా ఒకవేళ నాయకుడివేమో, ప్రభు నాతో మాట్లాడిన అనుభవాలు ఒకసారి విందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్టయితే, శోధనలను తప్పించుకున్నటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ఎట్లా అంటే శరీరానుసారముగా నడుచుకొనుచు
ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపబెరవక ఉన్నారు. ఎవరంటే మహాత్ములను, గొప్ప గొప్ప వాళ్ళనే, ఆత్మీయులనే, పరిశుద్ధులనే వీళ్ళు విమర్శిస్తారు. సౌలు దావీదుని విమర్శించేవాడు. పాత నిబంధన సౌలు మంచివాడు, దావీదు ఫ్రూట్ఫుల్గా ఉండేవాడు. కానీ దావీదు అదన్నా సౌలుకి ఒక ఎనిమిలా కనిపించాడు. కారణం ఏంటంటే అతనిలోకి ఒక ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయాను, దురాత్మ వెళ్ళిపోయాను. ఎప్పుడు దావీదుని ద్వేషించాడో అదన్నా ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయేసరికి దావీదు చెడ్డగా కనపడేవాడు. లైఫ్ లాంగ్ సౌలు గ్రహింపు కాల. దేవుడు హెచ్చరిక చేశాడు, ఆయన మార్చుకోలే. పొరపాటును పశ్చాత్తాపం ఒప్పుకున్నాడు కాదు. దావీదులో ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది. ఏంటి తెలుసు మీకు? పొరపాటు దేవుడు చూపిస్తే కన్నీళ్లతో పశ్చాత్తాపడి ఒప్పుకుని రియలైజ్ అయ్యి దాని విషయంలో మళ్ళీ చేయకోకుండా జాగ్రత్త పడేవాడు. అందుకే దావీదు పైకి వచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు నేను దేవుడు పిలిచే వరకు పొరపాటు దేవుడు నీకు ఏదైనా బయలుపరిచారా, పశ్చాత్తాపంతో ఒప్పుకో, సారీ చెప్పు. వెంటనే నిన్ను మర్చిపోతాడు దేవుడు. అంటే ఆ పాపాన్ని తీసేస్తాడు, క్షమిస్తాడు. సౌలులో సారీ అంటాడు తప్ప నిజంగా రియలైజ్ అవ్వడం. నిజంగా రియలైజ్ అయితే ఆ బలహీనత నీలో రిపీట్ కాదు. దేవుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నేను కాపాడుతాడు. వీళ్ళు తెగువ గలవారు, మహాత్ములు సైతం కూడా దూషిస్తారు. దయచేసి వినండి, ఎప్పుడు కూడా చెప్తున్నా వినండి. నీకంటే కొంచెం ఆత్మీయతలో ఉన్న వాళ్ళని విమర్శించడానికి ఎప్పుడు ఇష్టపడక ఈ విషయం చెప్పిన ముందుకెళ్తా. మీకు మోషే చిన్నోడు, మిరియాం పెద్దది, అహరోను పెద్దోడు, అక్క అన్న. మోషే భార్యను బట్టి మిరియాము అహరోను కొంచెం సనుక్కున్నారు. వెంటనే కుష్ఠవ్యాధి వచ్చింది. ఎందుకని అని అంటే చెప్పాడు, నా సేవకుడి విషయంలో నువ్వు ఎందుకు భయపడలేదన్నాడు. ఈజ్ మై బ్రదర్, నా అన్న, మా తమ్ముడు, ఆడు బొడ్డోడు అని ఏదో అంటాం. తోలు తీస్తా. ఈజ్ మై సర్వెంట్స్, ఈజ్ మై సన్. మరి అహరోను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా, అహరోను కూడా సేవకుడే కదా, మోషే నాయకుడు అంతే కదా, చిన్నోడు కదా. నో, దేవుడు ఒప్పుకోలే, దానికి ఓటేయలే. అతనిలో పొరపాటు నేను దిద్దుకుంటా. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అహరోనుకి పనిష్మెంట్ రాబోతుంది. ఈ లోపల మిరియాం కుష్ఠవ్యాధి వచ్చేసింది, వెళ్ళి సాగిలు పడ్డాడు. ఎన్ని సంఖ్యాకాండంలో ఉంటాయి? 12, 13, 14 అధ్యాయాలు చదువుకోండి, మీకు కనిపిస్తాయి. వెంటనే సాగిలు పడ్డాడు. వెంటనే ప్రభు శిక్ష ఆపేశారు. దయచేసి వినండి, మహాత్ములను బయట సేవకులైనా సరే ఎవరిని మెడితే వాళ్ళని ఎప్పుడు ఎవరిని విమర్శించక, ఎవరిని జల్లించక. ఓకే, పొరపాటు ఉందా వాళ్ళ కోసం పాజిటివ్ అని ప్రేయర్ చేయి. లేదా ప్రేమతో కనిపిస్తే చెప్పు, పొరపాటు అని కనిపిస్తే, అయ్యా ఎట్లా అనిపించింది నాకు, లేదా పలానా వాళ్ళు చెప్పారు, ప్రేయర్ చేసుకోండి, మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. విమర్శలు చేయకు. నెంబర్ 2, ఇక్కడ ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ ఏముందా అంటే 13వ వచనం చూసినట్టయితే, ఒక్కనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుందరు వారు కళంకములను నిందాస్పదములను తమ ప్రేమ బిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులునయుండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అంటే వినండి, జయించిన వాడు పరిచర్య చేయాలి. జయించినవాడు అంటే పాపాన్ని, అంతరంగాన్ని జయించినవాడు. అంటే చాలా పర్యాలు చెప్పుకున్నాం చర్చలో. శరీరముతో వ్యభిచారం చేయడమే కాదు, నీ కన్నులతో ఒక స్త్రీని చూసి మోహపు చూపు చూస్తేనే చాలా బాగుందిరా అట్టా అని నువ్వు ఎప్పుడైతే లొట్టలు కొట్టుకుంటూ చూస్తేనే, 4-3 సార్లు గుచ్చి చూస్తేనే ఆమెతో నువ్వు వ్యభిచారం చేసావు, అంతరంగంలో నువ్వు నరకానికి పోతావు అన్నాడు. ఇప్పుడు చూడండి, నీ తలంపుల మీద అంతరంగంలో కూడా జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, వ్యభిచారిని చూసి ఆశించటం మానలేని కన్నులు గలవారు. ఒక్కనాటి సుఖానుభవమే
ఎక్కువ అనుకుని దానికోసం పరుగులెత్తేవాళ్ళు. ధనం కోసమా, ఒక స్త్రీ కోసమా, లేదా గర్వంతోనా? ఓకే, దీని గురించి ఇంకా కొంచెం కింద ఏమంటాడంటే, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమింపవలను అని ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాద్దాభావము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించను. వీరు నీళ్లు లేని బావులు. అసలు ఘోరంగా ఉంటుంది ఈ మాట. నీళ్లు లేని బావులు, నిర్జలమైన పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఫైనల్ ఇక్కడ తేల్చేశాడు. అంటే చాలామంది, అంటే అందరూ కాదు, మంచోళ్ళు పరిచారకులు ఉన్నారు, మంచోళ్ళు కాపర్లు ఉన్నారు, మంచోళ్ళు సువార్థికులు ఉన్నారు, మంచి వాళ్ళు నాయకులు ఉన్నారు. వీళ్ళు దైవికమైన భయం కలిగి పౌల్లాగా తమ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలాన్ని చోటిచ్చి కుటుంబాన్ని కూడా, భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉంటూ, కొట్టుకోకుండా, గొడవాడుకోకుండా, కోపాన్ని జయించి, పాపాన్ని జయించి, అంతరంగాన్ని జయించి, ధనాపేక్షను జయించి బిలాములా కాకోకుండా అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు. అలా కాకోకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. నేను పర్సంటేజ్ చెప్పను, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. వీరు ఈ బావిలో ఏమంటంట, నీళ్లు లేని బావిలు. బావిలో నీళ్ళు లేవు, ఊరంతా దాహం వేస్తుంది, నీళ్లు తోడటానికి వెళ్ళారు. అంటే సంఘానికి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళారు, మై గారు వాక్యం చెప్తారు, ఆరాధన చేసుకుందాం, లేదా చెప్పాలా, లేదా ప్రేయర్ చేయించుకుందామని. ఆ బావిలో ఏమీ లేవంట. గట్టిగా మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి. ఎవరు దాహం తీరుద్ది? ఎవరు స్నానం చేయగలరు? మళ్ళీ ఇంటికి నీళ్లు పట్టుకెళ్ళడానికి కడవ తెచ్చుకున్నావు. మారినోడు ఇంటికి ఆశీర్వాదం మోసుకెళ్ళాలి వద్దా? ఇక్కడే బావిలోనే నీళ్ళు లేవట. ఎవడో దాహం తీరుద్ది? ఊరు బావి, ఊరు వాళ్ళందరూ దాహాన్ని తీర్చాలా. పరిచారకుడు అనేకులు దాహాన్ని తీర్చాలా. అంటే నీవు రోల్ మోడల్, ఎగ్జాంపుల్గా ఉండాలి. నేను చూస్తే అబ్బా ఇలా ప్రేయర్ఫుల్గా ఉండాలి. చక్కగా ఆ యవనస్తుడు చూడండి, ఆ యవనస్తురాలు చూడండి, లేదా ఆ బిడ్డ చూడండి, పరిచయం చేస్తాడు, ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, ఎంత డీసెన్స్గా ఉంటారు. ప్రేయర్ఫుల్గా టైం దొరికితే మోకరిని ప్రార్థన, లేదా బైబిల్ చదువుతారు, లేదా దైవజనుడు వాక్యం చెబుతాడు శ్రద్ధగా వింటారు, లేదా ఏం చేయాలో సైగ చేస్తారు, వాక్యం స్టార్ట్ అయినప్పుడు సైగ చేసి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఎవరితో సనగరు, గొణగరు, అభ్యంతరపడరు, ఏ విషయాల్లో కూడా తప్పుగా ప్రవర్తించరు, ఎంత ఒబీడియంట్ కూడా ఉంటే నేను కూడా అలా ఉండాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలా. ఎగ్జాంపుల్ తీసుకునేట్టుగా నువ్వు లేవనుకో, వాక్యం చెప్పాలి, రండి ఏమండి టిఫిన్ సెంటర్కి వెళ్తున్నారండి, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం రండి. ఇక్కడ వాక్యం జరుగుతుంది, దైవ గురించి ప్రేయర్ చేయడు, ఇక్కడ మీటింగ్ పెడతాడు, రాజు వచ్చాడు కొంచెం వెళ్ళగలే, మార్నింగ్ వాక్యం అయ్యగారు చెప్తున్నాడు. ఇంకా పరిచయానికి నువ్వేం చేయాలి? పరిచయం చేయాలా, ప్రార్థన చేయాలి, దైవ సేవను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలా. పైన జమ్మును వేస్తేనే వర్షం కురవదు, పైన స్లాబ్ వేస్తేనే ఎండ రాదు, వాన రాదు, చలి రాదు. స్లాబ్ గట్టిగా లేకపోతే చెప్పు, ఇవన్నీ వస్తాయి. సేమ్ నువ్వు బలంగా ప్రార్థన చేసేటప్పుడు దైవజనుడు మంచి వర్తమానం అందిస్తాడు. నువ్వు బలంగా ప్రార్థన చేయకోకుండా ఏం చేస్తావు? ఎక్కడ దొరుకుతావు? నిన్ను చూడగానే విశ్వాసం కూడా ఏం చేస్తాడు? అర్థం కాదు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పా. ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు. పెద్దోడు పెళ్ళయింది, పెద్ద కోళ్ళు వచ్చింది. సెకండ్ ఇయర్లో రెండోవాడు పెళ్ళయింది, రెండో కోళ్ళు వచ్చింది. 3వ సంవత్సరంలో మూడోవాడు పెళ్ళయింది, 3వ కోళ్ళు వచ్చింది. రెండో కోడలు రాగానే, అంటే ఫస్ట్ పెద్ద కోడలు రాగానే అత్తగారు మామగారు ఇంట్లో డిసిప్లిన్ ఎలా ఉందో దాన్ని బట్టి భయముతో భక్తితో ఉంటే ఈమె కూడా కొంచెం రెస్పెక్ట్గా భయముతో భక్తితో ఉంటుంది. ఏం కాదులే అన్నట్టుగా క్రమశిక్షణ లేదా అమ్మాయికి, అమ్మ నేర్పాలా అత్తగారు నేర్పలేదు అనుకోండి, ఏం చేస్తుంది? ఏంటత్తా ఇది కూరండా, సరే నా బద్దకం వేస్తున్నా పడుకుంటాను కానీ అని చెప్పేసి అత్త భుజం మీద చేసి మాట్లాడుతుంది. ఎవరో కోడలు సోఫా మీద కూర్చుంది, అత్త కింద కూర్చుంది. రెండో కోడలో చేవి నేర్చుకుంటుంది. ఇట్లా చేయలేసుకుని, అత్త నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ కష్టంలే, పని మనిషిని పెట్టుకో, నేను వంట చేయలేను, బాసనలు కడగలేను. కడుగుతావా? ఎవరిని? అతను ఎందుకని ఎవరిని చూసింది?
పెద్దగోళ్ళని చూసింది. వీళ్ళిద్దరిని చూసింది ఎవరు? ముచ్చటగా మూడు ఆవిడ. అత్త ఏంటి సంగతులు? నిజమా అబద్ధం చెబుతున్నానా? నీ వెనకొచ్చే వాళ్ళని పాడు చేస్తున్నా బాగు చేస్తున్నావా? చెప్పాలా? పరిచారకులు ఎవరు? పాత ప్రేయర్ టీం వాళ్ళు కానీ, కుకింగ్ టీంలో కానీ, పరిచారకులు కానీ, స్టాల్ దగ్గర ఉండేవాళ్ళు కానీ చెప్పండి. ఇక్కడ వాకింగ్ చదివితే అక్కడ మీటింగ్ పెట్టావు, ఏం కాదు లేదా? ఎట్లా ఉంటుంది శాంతి? ఎట్లా ఉంటుంది చెప్పు ఒకసారి, ఎట్లా ఉంటుంది? నేను చూసేవాడు భక్తి చేయడేగా. నా వాక్యం ఎంత విన్నా సరే నెమ్మదిగా జంప్ అయిపోతాడు. అర్థమైంది వీళ్ళ డిసిప్లిన్, అర్థమైంది వీళ్ళ అభ్యంతరాలు, అర్థమైంది. నేను చేయకపోతే ఎడుతారు వాళ్ళు, అందుకే వెళ్ళా. ఏంటో ఈ సంఘం, ఏంటో ఇదంతా వెట్టిశాఖరి, ఏంటో ఇదంతా. నీకేంటమ్మా, ఆయన నిలబడమంటాడు, నిలబడతాను, నా కాళ్ళు ఎగెత్తని. అయ్యగారు ఏమోలే, ఆయన మనిషి కాదు నాకు తెలియదు కానీ ఇప్పుడు నిలబడే ఉంటాడు. మా ఆయన కూర్చోవద్దన్నాడు అంట వెనకాల. వీళ్ళు నిలబడే ఉన్నారు, మన చేతి తీశారంట, నిలబడే ఉన్నారు. ఈమె విమర్శించింది, నలుగురు పక్కన వాళ్ళు విన్నారు. ఆటోమేటిక్ పక్కన వాళ్ళకి ఏమైపోయింది? శాంతి కాదు లేనిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పా, శాంతి అనుకుంది లేనిపోయింది. ఇప్పుడు శాంతి లేచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నన్నే అన్నారంటే అయ్యగారు నిజమే నేనే అనుకున్నాను, అరేనా అంతే, అట్లా స్టార్ట్ అయిపోయింది. అలాగే సువార్థికుడు, అలాగే సేవకుడు. నీళ్లు లేని బావులు, నిర్జలమై చెప్పాలా, చలించిపోయే మేఘాలు. అంటే వర్షం వద్దనుకుని మేఘం నిలిచిందంట, మేఘమే గాలి కొట్టుకుపోయిందట. ఆయన అంటాడు అక్కడ, వ్యభిచారిని చూసి ఆశించడం మానలేని కనులు గలవారు. దేని చేత నువ్వు జయించబడుతున్నావో దానికి నువ్వు దాసుడు కదా. అదే బలహీనత ఉన్న వాడికి నువ్వు ప్రేయర్ చేస్తే వాడు బలహీనుడిగా ఉంటాడుగా. నువ్వు దాన్ని జయించిన తర్వాతే బోధించు. అకౌంట్లో బ్యాలెన్స్ వేసుకున్న తర్వాతే చెక్కు ఇష్యూ చేయి. బావిలో నీళ్లు ఊరిన తర్వాతే ఊర్లో వాళ్ళకి పిలువు నీళ్ళు తోడగలమని. బావిలో నీళ్ళు లేవు, రండి అందరు తాగండి, స్నానాలు చేయండి. ఎక్కడొస్తాయి? వాక్యమైన ఉదక స్నానం అంటాడు దేవుడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు ఏం చేశారంట? పవిత్రమైన కన్యక ఆయన ఎదురు నిలబెట్టుకోవడానికి వాక్యమనే ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోవడానికి ఎపిసి 5:26 పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోవడానికి తన్ను తాను అప్పగించును. వాక్యమని ఉదక స్నానం. సేవకుడే స్నానం చేయకపోతే, సువార్థికుడే స్నానం చేయకపోతే, పరిచారకుడే స్నానం చేయకపోతే, వాక్యమని ఉదక స్నానం చేయకపోతే నువ్వు వాక్యమేనో మార్చుకో, దిద్దుకోవు. వినుబుద్ధి నీకుండదు, చెప్పింది నువ్వు చెయ్యవు, లోబడవు, దిద్దుకోవు. నువ్వు అనుకున్నా చేస్తావు, నువ్వు అనుకున్నా చేస్తావు. ఏముందిలే అంతేలే. పాడు చేస్తున్నావు సంఘాన్ని, తోటి వాళ్ళని బలహీనపరుస్తున్నావు. ఒకళ్ళు నేను ఏదన్నా గుంపులో ఉన్నా ఇట్ట కాదు అక్క, ఇట్ట కాదు అన్నాను అనుకో, రివెంజ్ స్టార్ట్ చేస్తావు. దాన్ని కలవనికండి గుంపులో, దానికి ఏం పెత్తనివ్వకండి, నేను చూసుకుంటాను. దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కాలి. పరలోకం రివెంజ్ తీర్చినది కాదు, మాదిరిని చూపించేది. సేవ అనేది, పరిచర్య అనేది, సువార్త అనేది మాదిరిని చూపి ప్రేమ చూపించేది. మొదట మీరు ప్రేమించండి. మందకు ఏమన్నాడైనా మాదిరిగా ఉండండి. 1 పేతురు 5 అంటాడు, మందకు మాదిరి, ప్రభువు లేనిట్టు ఉండొద్దు, మాదిరిగా ఉండండి. అప్పుడే నీకు ఓడబారిని మహిమ కిరీటం ఇస్తా అన్నాడు దేవుడు. మాదిరిని పక్కన పెట్టేసి నీకున్న అధికారాన్ని ఉపయోగిస్తావు పక్కన వాళ్ళ మీద. అది తప్పు, అది లోటు, అది లోపం. అందుకనే ఒకవేళ వేదన బలహీనత కనిపించిందా, ఫస్ట్ వినండి. సేవకులు, నాయకులు, కాపర్లు లేదా సువార్థికులు, పరిచారకులు, నీలో బలహీనత ఉందా, నేను వెళ్ళి పరిచర్య చేస్తే అనేకలు బలహీనం అయిపోతారు. కనుక ఈ బలహీనతను ఓవర్కమ్ చేయడానికి 1 రోజు 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకో. దేవుడిని కొంత విజయాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు మూవ్ అవ్వు, లేదా అనేకులు బలహీనం అయిపోతారు. నేల విడిచి నింగిలో సాము చేస్తే కింద పడతాం. నేలకి గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. వినండి, నువ్వెంత పరిశుద్ధంగా జీవించాలన్నా వాడు ఒప్పుకోడు, విలన్ సైతాన్ గాడు. నువ్వెంత గొప్ప సేవ చేశారంటే అంత అపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి చెప్పనా, పేతురుతో అంటాడు, పేతురు మిమ్మల్ని గోధుమలు జల్లించినట్టుగా సైతానికి మిమ్మల్ని శోధించడానికి కోరుకున్నాడు, కానీ మీ విషయమే నేను వేడుకున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచు అంటాడు. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పారు చెప్పండి? ఎవరినైతే దేవుడు కోరుకున్నాడో వాళ్ళనే అపవాదిగాడు వెంటనే వాడి జిరాక్స్ వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? వాడి జిరాక్స్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రశాంత్ భార్య మంచి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
అదన్నా నేను నిర్ణయించుకున్నాను, లేదా మీరు నిర్ణయించుకున్నారు. దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు, ఎవరు పిలిపించాడు. పిలిపివ్వగానే ఈ జిరాక్స్ కాపీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్ది? ఆ రెఫరెన్స్ తీసారా? లోకాసు వార్త 22వ అధ్యాయము 32 వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకొన్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సాతాను నిన్ను జల్లించడానికి కోరుకుంది. మరి శాపలు పడతామని దేవుడు కోరుకున్నాడు కదా, రా నిన్ను మనుషులు పట్టి జాలరీ చేస్తానని. దయచేసి వినండి, ఎవరిని దేవుడు కోరుకుంటాడో వాళ్ళని సైతాను కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు బలపడి గొప్ప సేవ చేస్తే వాడి రాజ్యాన్ని కూల్చేస్తావు. గట్టిగా చేతుల్లో చెప్పడబడదాం. కానీ అడుగురుకోడు, జాగ్రత్త పడతాడు. వినండి, జాగ్రత్త పడతాడు. నెమ్మదిగా నీ ప్రేయర్ తగ్గిస్తాడు, నెమ్మదిగా బైబిల్ చదవడానికి ఇంట్రెస్ట్ తగ్గిస్తాడు. ఎందుకు నువ్వు సేవ చేసేస్తున్నావు, ఎందుకు నువ్వు పరిచయం చేస్తున్నావు, ఎందుకు నువ్వు దేంట్లో బిజీ చేస్తాడు. పిల్లల మీద మనీ మీద వీటి మీద జాస్తి నెమ్మదిగా మలుస్తాడు. నెమ్మదిగా నలుగురిని తీసుకొచ్చి 4 ముచ్చట్లు పెట్టిస్తాడు. అదేంటమ్మా వాళ్ళు పక్కన వాళ్ళు కొనుక్కోలేదు, వీళ్ళు కొనుక్కోలేదా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? పరిచర్య వెళ్తున్నాడు, జాబ్ వెళ్తున్నాడు. ఈ ఖర్చులు అన్నిసార్లు బుధవారం వెళ్ళాలి, మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి, మళ్ళీ అక్కడంటే అక్కడ వెళ్ళాలి. ఆటోకి ఎంత అవుతుంది, బస్సుకి ఎంత అవుతుంది? ఏంటి స్వప్న నీకు, మీ ఆయనకి, మీ పిల్లలకి, కారుకి డీజిల్కి ఎంత అవుతుంది? ఇట్టన్నీ లెక్కేసి సంవత్సరం మొత్తం లెక్కే ఎంత అవుతుంది బడ్జెట్ లెక్కేసావా? ఇదంతా నువ్వు సేవ్ చేసుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు కదా, ఒక కారు బైక్ కొనుక్కోవచ్చు కదా. వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడమ్మా ఇట్లా పెట్టి ఖర్చు పెట్టేస్తున్నారు. చూడు, మీ ఆయనతో పాటు ఆఫీస్లో జాయిన్ అయినాడు, 3 అంతస్తులు బిల్డింగ్ వేసాడు, పక్కన బైక్ కారు కొన్నాడు, ఇది కొన్నాడు. మీ ఆయన ఏం చేస్తున్నాడు? లేదా అత్త మామని ఎవరినొకరు పంపుతాడు, పక్క వాళ్ళు ఇంట్లో ఎవరిని పంపుతాడు, ఆడబడుసో లేకపోతే చెల్లెళ్ళు కజిన్ ఎవరు లేదా ఫ్రెండ్స్ ఎవరు కలుస్తారు. ఏం సంపాదించావు? పరిచర్య కాదు, అయ్యగారంగా తిరుగుతావు, జోగి రాసి బూడిద రాస్తావు. అయ్యగారి సగం పెద్ద కాలుతో నువ్వేమో నడుచుకుంటూ పోతున్నావు. ఏమొచ్చింది నీకు? ఏం సంపాదించావు నువ్వు? రకరకాలుగా ఊళ్ళో చూడు, వాళ్ళు చూడు ఎంత వడ్లానో అంత చేశారు. పాస్టమ్ గారు నీకేమైనా వడ్లానో అయ్యగారు చేయించాడా? అదే పాటి అయ్యగారు బిజినెస్ చేస్తే ఎంత సంపాదించేవాడు? నువ్వన్నా చెప్పమ్మా. డబ్బులు కొంచెం సేవ ఖర్చు పెట్టేకోకుండా అక్కడ ఫంక్షన్ హాల్కి 7 లక్షలు కడుతున్నాడు, ఇక్కడికి వచ్చి 3 లక్షలు కట్టాడు, అక్కడికి వచ్చి 2 లక్షలు, ఈ లక్షలు వెళ్ళిపోతూ ఉంటే నీకేముంటుంది? ఇక్కడ పెద్ద హారం ఉంటుంది, ఇక్కడ వడ్లానం ఉంటుంది, ఏ వడ్లానం ఉండదు. అదేనా గేదకేసే బర్రికేసే పలిపి వేస్తాడు నీకు, అంతకన్నా నీకేముండదు. పిచ్చదానిలో సంచేసుకు వెళ్ళిపోతాడు. ఎవడు చెప్పాలో చెబుతాడు. నా మాట నిజమా కాదా, అబద్ధమా, నిజమా అన్నవాళ్ళు నిజం చేతులు పెగెత్తండి. ఎవరు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి ఇది నిజమా అన్నాడు. ఎవరితో? రోజు వాక్యం మీద దేవుడితో సహవాసం చేసే అమ్మాయితో ఇది నిజమా అన్నాడు. అంతే. ఆయన వచ్చేలా పడగొట్టేశాడు. బలహీనపరిచి కిందకు లాగడానికి గ్రావిటీ ఫోర్స్ నాయకుడికి, వినండి, బలమైనడు అనుకోండి, బలమైన గ్రావిటీ ఫోర్స్ ఉపయోగిస్తాడు. సేవకుడికి 100 మంది విశ్వాసం ఉందనుకోండి, అతనికి ఆ యాంగిల్లో ఫోర్స్ ఉపయోగిస్తాడు. అంటే ఆ యాంగిల్ దయ్యాన్ని పంపిస్తాడు. నీ కుటుంబాన్ని ఎలా ఇసుకించాలి, నీ భార్య నీ మీద ఎలా రెచ్చగొట్టాలి, నీ భర్త నీ మీద ఎలా రెచ్చగొట్టాలి, నీ పిల్లలు నీ మీద ఎలా రివర్స్ చేయాలి. సేవకుల పిల్లల్లో నాకున్న అనాలిసిస్ ప్రకారం చాలామంది భక్తి చేయనివాడాడు. లోకాన్ని ఇట్లా కంపేర్ చేస్తాడు. డాడీ నీతో పాటు రాజశేఖర్ గారు ఆయన ఉద్యోగం స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు? ఎంప్లాయీ. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పొజిషన్లో ఉన్నావు? నేను యూఎస్ వెళ్ళాలనుకున్నా, వాళ్ళ అబ్బాయి న్యూస్ పంపించాడు, నువ్వు ఫీజు కట్టలేవు. ఎందుకు ఈ సేవ? ఏమొస్తుంది నీకు? అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. లేదా రకరకాలుగా అభ్యంతరాలు తీసుకొస్తాడు. అడంతే. నువ్వు ఆత్మఫలం ఫలించావో వాటిని లెక్క చేయవు. నువ్వు స్థిరంగా ఉంటావు, బలంగా ఉంటావు. అదన్నా నీళ్లు లేని బావిగా ఉండవు, ఎప్పుడు నీళ్లతో నిండి ఉంటావు. కొన్ని నీళ్ళు ఉంటాయి కానీ పాడైపోతాయి. పాడైపోయి నీళ్ళు తాగితే డయేరియా, అలాంటి మోషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెరీ డేంజర్. ఆయన అంటాడు, పేతురు, వీడికే లైసెన్స్ లేదు, వేరే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారంటాడు. బోధకుడా, సేవకుడా, నాయకుడా, ప్రభు నాతో మాట్లాడిన మాట, అరే భయ్ నీకే లైసెన్స్ లేదు, నీ కళ్ళ మీద నీకే జయం లేదు. ఎవరిని 2 మాటలు మాట్లాడితే కోపం వచ్చేస్తా నీకు. కాసేపు పరిచర్య అంట ఏదన్నా చిన్న తేడా వస్తే బెలూన్కి అంటే చిన్న హోలు పడితే ఎలా గాలిపోద్దో అటు అయిపోతున్నావు. నువ్వు సేవకి మనకు వస్తావు. ప్రభు నాతో మాట 1 ఇయర్ పాటు ఆపేశా.
ప్రేయర్ చేసుకున్నా. చాలామంది ప్రోత్సహించారు. నో, నాకు నా లైఫ్ రావాలా, జీవితం మారాలా, నేను జయించిన తర్వాత వాక్యం బోధిస్తాను, జయించిన తర్వాత వాక్యం బోధి దేని మీద నా గ్రిప్పు దొరుకుతో అదే వాక్యం చెప్తా, లేదా నాకు వద్దు. ఎందుకని అది నన్ను ఎక్కిరిస్తుంది. ఏది నువ్వు వీళ్ళందరూ చెప్పేస్తున్నావు కాబట్టి నీ సంగతి, నీ బతికేంటి? ఇలా అన్న ఒక ఏళ్ళు మీ వైపు చూస్తుంది, ఈ 4 ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? చెప్పట్లా, ఎటు చూపిస్తున్నాయి? మన వైపు జాగ్రత్త, వెరీ డేంజర్. ఒక దీన్ని చంపేసి ఏం కాదు పో అనొచ్చు. బిలాములాగా గాడిదని పెట్టి బుద్ధి చెప్పాడు ఆయన. ఎందుకని అక్రమార్జన కోసం వెళ్ళిపోతున్నాడు. ఒకటే, సేవకులు ఎప్పుడైతే ఆత్మల దాహం తగ్గిపోదో కమర్షియల్గా మారిపోతాడు, లోకానికి చోటు చేస్తాడు. అరుణంటి వాళ్ళు ఏమొచ్చింది? ఎస్తేర్ ఆమె వల్ల ఎంత వచ్చింది? వాళ్ళ దశంభాగం ఇది. కానీ చెయ్యలు ఫ్రంట్ చైర్లో కూర్చుంటారా, రాను పోను రాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ ఏమొస్తున్నాయి? అడావిడి జనం ఎక్కువ, కానీ అక్కడ సందా లేదు, అది లేదు, ఇది లేదు. ఈ ఆలోచన వచ్చేది. ఆత్మల భారం అనేది ఆ ఆలోచన రాదు, ఆ మైండ్ రాదు. అందుకనే ఫస్ట్ తాను జయించిన వాడే లైసెన్స్. అంటే బానిసత్వ సంఖ్యల నుంచి బయటకు వచ్చిన వాడే లోపల ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి విడిపించగలడు. గట్టిగా చప్పటి పడి దేని మీద వచ్చిందా? గట్టిగా. నేను భార్యను కొట్టేసి ఇక్కడ నిలబడి భార్యను ప్రేమించండి అంటే అబద్ధం. ఆ వాక్యం ఏం చెబుద్ది? నీ సంగతి ఏంట్రా? ఇక్కడ కాంక్షియస్ క్యూ అది ఉంటుంది చూడు, పోలీస్ వెహికల్, అంబులెన్స్ కుయ్యమంటే చూడండి. నిజంగా మనస్సాక్షి పని చేస్తే అది ఉంటుంది. మనస్సాక్షిని చంపేసావా, భ్రష్ట మనసు అని ఒక టాపిక్ చెబుతా. అది రోమపత్రిక 1వ అధ్యాయం రాసి ఉంటుంది, 26వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. అర్థందా? చెయ్యరాని కార్యములు చేయుటకు తామే తమ భ్రష్ట మనసుకి అప్పగించుకుంటారు. ఆ భ్రష్ట మనసు వచ్చేసిందా? అసలు నీకు లెప్రసీ వచ్చినవాడు స్పర్శ ఎలా కోల్పోతాడో, భ్రష్ట మనసు వచ్చిందా నీది తప్పు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు తప్పు అనిపిస్తుంది. అందరిని విమర్శిస్తావు, నేను మాత్రం విమర్శించుకో. నీకు పొగిడితే అయినా నడుస్తావు, అదేనా ఎయిర్ వాక్ చేస్తావు. నిన్ను పొగడలేదా, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదా, నీకు ఆత్మీయత లేనట్టు. ఇవన్నీ బలహీనతలు నాలో ఉండే. ప్రభు నాకు అర్థం చేశారు. ఫస్ట్ నువ్వు ఫిల్ఫిల్ అవ్వ, నువ్వు బలవంతుడవు, బలవంతుని చేతిలో బాణ వంటి వ్యక్తిగా తయారవు. అలాగే 125 క్రితం రాయబడి ఉంటుంది, కదలక నిలిచి నిత్యము సియోను కొండవలే ఉండి. నీకు 3 వస్తే సండేలే వాక్యం చెప్పడం, 3 రాకపోతే మానేయటం, 3 వస్తే ప్రార్థన చేయడం, బైబిల్ చూడటం లేదా మానేయటం, 3 వస్తే సువార్త చేయటం లేదా మానేయటం, అది కాదు. మూమెంటల్ భక్తి కాదు. ఒక వారం వచ్చి ఒక వారం మాట నథింగ్. ఎవరో ఏదన్నారు అన్నయ్య, నిన్ను ఎవరన్నా అన్నప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు, నిన్ను అవమానం వచ్చినప్పుడు, నిన్ను నిందించినప్పుడు నువ్వు తట్టుకుంటేనే పైకి వస్తావు. ఎందుకని వాడిని టార్గెట్ చేసుకుంటాడు. దావీదు మంచోడే, మంచి యుద్ధం చేశాడు. ఓకే, ఇజ్రాయెల్ని శత్రువు నుంచి రక్షించాడు. అందరూ దావీదుకి 1000 కొలది, సౌలుకి 10,000 కొలది, సౌలుకి 1000 అన్నారు. ఓట్లేశారు. సౌలుకి మండిపోయింది. ప్రజలందరూ దావీదు పట్ల ఆనందంగా ఉన్నారు. ఎక్కడ పంపించే సుబుద్ధి కలిగి ప్రవర్తించుకొస్తున్నాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం, ఎక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడంట. అందరూ చెప్పారు దావీదు ఫ్యాన్స్ అయిపోయారట. సౌలు మాత్రం టార్గెట్ పెట్టుకుని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు కాదు. ఇకనా మరి దేవుని దృష్టికి మంచివాడే కదా, గొప్ప దైవజనుడు కావాలి కదా, గొప్ప నాయకుడు అవ్వాలి, గొప్ప రాజు అవ్వాలి కదా. ఎందుకని టార్గెట్ చేసుకున్నాడు సౌలు? ఎందుకని దేవుడు చూస్తూ అట్లా వదిలిపెట్టాడు? ఎందుకని ఆయన చూడలేదా? చూస్తున్నా. నా కొడుకు తట్టుకుంటాడా తట్టుకోడు, బెలునా బలవంతుడా? అర్థమైందా? నువ్వు బెలువునువా బలవంతుడువా? ఇంకోటి చెప్తున్నా, మన ఏమైనా బైబిల్లో చెప్పా, నువ్వు బలంగా భక్తి చేయాలంటే అప్పుడే నీకు శోధన స్టార్ట్ అవుతుంది. విమర్శించే వాళ్ళు వస్తారు. ఒకళ్ళు ఇంట్లో వెళ్ళాలివి కూరండి, రోజు నీ కూరని భర్త వాళ్ళు ఇంట్లో వాళ్ళు పొగిడేవాడు, ఈరోజు ఇది కూర అన్నారు, నీకేం అర్థం కాదు. ఎందుకని? నీకు టెస్టింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి నిజంగా వాళ్ళ నాలుగుకి నువ్వు మంచిగానే ఉండావు, ఎప్పటికంటే బాగా ఉండావు, కానీ వాళ్ళకి నాలుగుకి వేరేగా ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎవడు? సైతాన్ గాడు. ఎందుకని? నీ మీద రెచ్చగొట్టాలా? ఆడు ప్రయత్నం వాడు. ఎందుకని జిరాక్స్ తెచ్చేసుకున్నాడు. నువ్వు దేవుని సేవకు, నువ్వు పరిచర్యకి వెళ్తున్నావని సంగతి వాడికి అర్థమైపోయింది. నిన్నేం చేయాలా చెప్పాలా?
చిరిగిపోయిన ఇస్త్రాగులు చేసి నిన్ను చూపించి ఈడొక సేవకుడా, ఈడొక సువార్థికుడా, ఈడొక నాయకుడా, ఈడ పరిచారకుడా, ఆడిగే గతి లేదు, ఆడిగే దిక్కు లేదు, ఆడే పనికి మాలినాడు, ఆడే ఇట్టటాడు, ఈయన చూసి ప్రభుని నమ్ముతావు అని నిన్ను చూపించి వేల మందిని దేవుడు దూరం చేసేయాలి. అది వాడి ప్లాన్. నేను బలహీనపరిచి, నేను నష్టపరిచి, నేను కష్టాలు పాలు చేసి, నేను అవమానపరిచి, అందరి ముందు హేళన చేసి, అనేకుల్ని ప్రభుకి విరోధంగా దూరం చేసి, లేదా నిన్ను పాపంలో పడేసి, చూడు అటు చేస్తున్నాడు చూడాడు, అటు సంగతి ఏంటి, రేపు కడిగేశారన్నావు కదా, నా పరిశుద్ధుడు అన్నావు కదా, మరి ఎక్కడున్నాడు చూడు అంటమే సైతాన్ని గడిపాను. మరి బెత్సబాని మిద్ది మీద తిరుగుతామంటే, బెత్సబాని చూస్తామంటే ఆయన చూడలేదా? ఆదాము అవ్వలకి ఆ పండు తినొద్దన్నాడు, దేవుడు చూడలేదా? అవ్వ పండు తినేసింది, పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? చెప్పట్లే, తిను బావా, ఎవరిగా నేను పెడుతున్నా, తిను, నా మీద ప్రేమ లేదా నీకు, తినందు. ఏం చేశాడు? నోరు మూసుకుని చెప్పాలా, తినేసాడు. తింటా ఉండగా యేసయ్య చూశాడా చూడలేదా? లాగి ఒకటి ఇవ్వచ్చు కదా, ప్రైవసీ ఇచ్చాడు ఆయన. అదే టెస్ట్, ఎగ్జామ్ ఆయనకి. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఏదైనా తోట పర్మనెంట్గా ఉండేది. ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకుండా డిస్క్వాలిఫై అయ్యాడు కాబట్టి ఏదైనా తోటలోంచి. నా మాట అర్థమైందా? ఇక్కడ దావీదుని రోజు సౌలు తరుపుతున్నాడు, చంపడానికి ఈటిస్తున్నాడు మంచోడి మీద. మళ్ళీ ఎవరు? అల్లుడు. ఎందుకు? ఆయన చూడలేదా? ముందే సౌలు వేసేసి దావీదు కూర్చోదా అనొచ్చు కదా, ఉంచలే. ఆయన అనుకున్న మేరకు దావీదు బలవంతుడి చేతిలో బాణ వంటి వాడుగా కదలక నిత్యం నిలుసు సియోను. అతనికి సహనము, ఆ ఓర్పు, ఆ ప్రేమ, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం, అవి పెరిగే వరకు టెస్ట్ చేశాడు. అది పెరిగిన తర్వాత సౌలు నెమ్మది పదాన్ని ఫిలిష్తీయుల మీద ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ చంపేశాడు. మామూలుగా సౌలు మళ్ళీ వాడు మామూలుగా సైనికుడు వచ్చి బాణం వేశాడు, సౌలు గుచ్చుకుంది, ప్రాణం పోలే. అరేనా కను ఊపిరితో ఉన్నాడు, ఆయుధాలు మోసేవాడిని పిలిచి, అరే చంపరా బాబు, నేను ఫిలిష్తీయుడు వాడి చేతి సత్తే సున్నత లేనివాడు, వాడి చేతి సస్తాను, నువ్వు చంపరా అన్నాడు. వాడు చంపరా, అమ్మో అన్నాడు. ఆయన బాణాన్ని ఆయన కిందెట్టుకుని దాని మీద పడి చచ్చాడు. ఆ తర్వాత కొంచెం కనువు ఊపిరి కొంచెం ఉంటే పక్కోడు వెళ్ళి దాన్ని నరికాడు, తల తీసి తల పట్టుకెళ్ళి దావీదు దగ్గరికి, రాజా నేనే వేసానని. దావీదు వాడిని వేసేసాడు. అది నెక్స్ట్. ఇక్కడికి రండి. సౌలు ఏమయ్యాడు? ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు చెప్పాలా? నీతి మంతుడిని తరిమాడు. మరి ఎందుకు తరమనిచ్చాడు? నీతి మంతుని టెస్ట్ చేస్తున్నాడు. గొప్ప రాజ్యము, గొప్ప సింహాసనం ఇవ్వాలి అనంటే ఆ మేరకు దావీదుని పరిశీలించాలి. నువ్వు గొప్ప దైవజనుడు, గొప్ప సువార్తి, గొప్ప పరిచారకులు కావాలంటే నీకు ఆ మేరకు టెస్టింగ్ ఉంటుంది. అందులో నిలబడినప్పుడే ISI స్టాంప్ వేస్తాడు. నా కుమారుడైన యోబు గురించి నీకు తెలుసా? నా కుమారుడైన యోబు గురించి నీకు తెలుసా? నేను టెస్ట్ అయినా చేసుకో. అల్లా టప్ప కాదు, ISI బ్రాండ్, హెవెన్లీ బ్రాండ్. దట్స్ ఇట్. అర్థమైందా మీకు? కానీ ఇక్కడ అంటాడు, పేతురు అంటాడు, నువ్వు ఏ విషయంలో లైసెన్స్ లేదో ఆ విషయంలో నువ్వు పాటలు పాడేస్తే, ఇంకో చెప్పనా, పాటలు పాడటం, వర్షిప్ చేయడం కూడా సువార్తలో ఒక భాగం. ప్రేయర్ టీములో ఉండి ప్రేయర్ చేయటం కూడా సువార్తలో ఒక భాగం. నేను మొన్న చెప్పా, ఒక దైవజనుడి కింద ఒక 5,000 మంది సంఘం, 6,000 మంది సంఘం అనుకుంది. నా కింద ఇక్కడ మన అండర్లో ఒక 300 మంది 400 మంది పరిచారకులు పరిచయం చేస్తున్నారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. మనందరికీ ఇప్పుడు మన ఎక్కడో లేడీస్ మహిళా టీం వరల్డ్ కప్ కొట్టింది. ఆ అమ్మాయి ఎవరు? అర్మాన్ ప్రీతి కౌర్ కప్పు ఇచ్చారు. పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టింది? టీం చేతిలో పెట్టింది. టీమ్మేట్స్, మేనేజర్, కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, వాళ్ళందరూ వచ్చి కప్పు పట్టుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక్క కెప్టెన్ వాళ్ళు కప్పు వచ్చేలా. టీం యొక్క సమిష్టి కృషి. అలా ఒక సేవకుడి వల్ల అయిపోదు, సమిష్టి కృషి. ఎడిటర్కి వాటా ఉంటుంది, కెమెరామెన్కి వాటా ఉంటుంది, పరిచారకుడికి వాటా ఉంటుంది, ప్రేయర్ టీంకి వాటా. అర్థమైందా? అందరూ సమిష్టిగా కష్టపడి పరిచయం చేసి అనేకమైన ఆత్మలు మన మాదిరిగా ఉంటూ, మనం అందరం, మీరేంటి నేనేంటి, అందరం నీళ్లు లేని బావుల్లా కాకుండా నీళ్లు కలిగిన బావులు. ఆ నీళ్లు కూడా ఏమైపోకూడదు, పాడుపడిపోతే కొన్ని బావులు వాడకపోతాయి. అందుకని వాటిని ఏం చేస్తారు? రిపేర్ చేస్తారు. ఎప్పటికప్పుడే వాటిని మార్చేసి మట్టి తీసేస్తే అప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఆ ఫ్రెష్ వాటర్ తాగొచ్చు. కొన్ని సాల్టెడ్ బావులు ఉంటాయి, మళ్ళీ తాగడానికి, వంట చేసుకోవడానికి పనికిరావు. అలా కాకోకుండా
మనం లైసెన్స్ సంపాదించుకుంటే, అంటే మనం దేన్ని జయిస్తామో దాని గురించి బోధించడానికి అర్హులం. నేను కుటుంబాన్ని కట్టుకున్నా, అప్పుడు కుటుంబాల గురించి వాక్యం చెప్పవచ్చు. నేను అమ్మగారి ఇంటికి వెళ్ళి తాట తీస్తా, తోలు తీస్తా, కొడతా, తిడతా అనుకో, వచ్చి నేను వాక్యం చెప్పాను అనుకో, అరేనా అమ్మగారు కూర్చో అన్నాను, కూర్చుంది. పక్కన వాళ్ళ చెల్లి కూర్చుంది, ఇప్పుడు పక్కన వాళ్ళ సొంత చెల్లి, ఈ పక్కన వాళ్ళ అమ్మ కూర్చుంది. నేను భార్యను బాగా ప్రేమించాలి, ప్రేమతో చూసుకోవాలి, నేను చాలా అమ్మగారిని ప్రేమ చూస్తున్నాను అనుకో, పక్కన పోటీ పడుతుంది. పానికి మా ఇంటికాడ కొట్టొచ్చాడు ఇప్పుడే, అమ్మ ఎంటున్నావా నాన్న ఎంటున్నావా, స్టేజ్ మీద ఎన్నైనా చెప్తా, నేనే చెప్తా అనుకుంటుందా అనుకుంటుందా అది చెప్పరేంటంటే, ఇప్పుడు ఊర్లో గంగిరెద్దు ఉంటుంది, ఆ గంగిరెద్దుని ఏం చేస్తాడు, ఇంటికి తీసుకెళ్ళి అమ్మా వాళ్ళ ఇంటికి వీళ్ళకి బాగా ధాన్యం పండుద్ది కదా, బాగా వీళ్ళకి పొలి కలుగుద్ది కదా అండి, బసవన్న అంటే చెవి గిల్లుతాడు, ఇక్కడ ఇట్ట అంటుంది, నీకు పొలి కలుగుద్ది, నీకు అది కలుగుద్ది ఊరుది. ఎవరు ఈ వినలేదా? నేనంటే ఊర్లో పుట్టాను కూడా విన్నాను, మీరు సిటీలో పుట్టి అమెరికాలో పుట్టాక మీరు ఇన్ని ఉండరేమో. నిజమా కాదా? ఇటు గిల్లుతాడు అందరు. నేను కొట్టినట్టుగా ఎవరికని చెప్పావా? ఏమంటది, నేను తిట్టినట్టు వాక్యంలో చెప్పావా? అంటే రెండు ఏంటి, నీళ్లు లేని మరి వాళ్ళు ఏం చేస్తారు, కొట్టుకోకూడదు అన్నాను. ఇంటికి వెళ్ళి గ్యారెంటీ, ఎందుకని ఇక్కడ జయం లేదు. వాస్తవం నాకు లేదు, నీకు ఇవ్వలేను. అది చెప్పా. శిష్యుడు బోధకుడి కంటే చెప్పాలి, అది కూడా చూపించమంటారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 24. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుల వలె ఉండినా చాలు. ఈ మాట కొంచెం లోతుగా వెళ్ళాలి, అప్పుడు అర్థమవుతుంది. అంటే నీకంటే గొప్ప తయారు చేయాలి. ఒక మాట చెప్పేస్తున్నాను, నాకు జయము లేకోకుండా నువ్వు జయించాలి, నువ్వు సాధించాలి అన్నా అనుకోండి, నేను ఓడిపోతున్నాను అనుకోండి, నా నుంచి నీకేమి ఇంపార్టేషన్ ఏమి రాదు. నాకు వరము లేకోకుండా అదేనా మీకు నేను వరం ఇస్తా అన్నా అనుకోండి, అబద్ధం. నాకు అభిషేకం లేకుండా మీకు అభిషేకం ఇస్తా అనుకోండి, అది అబద్ధం, మోసం. ఇవాళ ఈ మోసం కింద అపవాది ఎన్నో సంఘాలు పెట్టేసింది. గ్రహింపు కానివ్వదు, అర్థం కానివ్వదు. దైవ జనాంగమా, ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడితే ఒకవేళ ఎందుకు సరిదిద్దుకుని సరి చేసుకోకూడదు? పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, దైవజనుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, నువ్వు బోధించేది నిజమేనా? ఆ బోధించేదాన్ని జీవితంగా మార్చుకుని బోధించగలుగుతున్నావా? లేదా నీళ్లు లేని బావులు నిర్జలమైన మేఘం అంటాడు. నువ్వు కోపాన్ని జయించుకోకుండా కోపానికి బానిసవు. నువ్వు దేని చేత ఓడించబడుతున్నావో దానికి నువ్వు దాసుడు అన్నాడు. ఎదుటి వారికి స్వాతంత్రం ఇస్తుడని చెప్తారంటాడు. ఆ 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడినో దానికే దానికే. ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రేయర్ టీములో ఉన్నావు, కొన్నిట్లో ఓడిపోతున్నావు, ఎవరి గురించి ప్రేయర్ చేస్తే వాళ్ళకి దీవెనా? నువ్వు పరిచర్య చేస్తున్నావు ఫుల్ఫిల్ కాకోకుండా, అదేనా తోటి వాళ్ళని బలహీనపరిచేస్తున్నావు, తెలుసా నీకు? ఒకవేళ ఇంతవరకు మారలేదేమో, ఈరోజు ప్రభు అంటున్నారు, ఇప్పటి నుంచైనా మార్చుకుని, ఇప్పటి నుంచైనా స్నానం చేసుకుని పక్కన వాళ్ళు మీరు కూడా స్నానం చేయండి. నేను స్నానం చేశా, బాగుంది అని చెప్పగలవు. నేను మారా అని చెప్పగలవు. సౌలు పౌలుగా మరి ఇదే చేశాడు. సౌలుగా ఉండగా నేను హింసకుడును, అంతకుడు, హానికరును, వెరీ డేంజరస్ మ్యాన్. సాక్ష్యం ఏంటి తెలుసా? నీ బలహీనతలు బట్టబయలు చేయటమే సాక్ష్యం. కొందరు గొప్ప చెబుతారు, బొమ్మ ఎవడైనా చూపిస్తాడు, బొరుసు కావాలబ్బా. నా మాట అర్థం కాలేదా? నేను చేసినవన్నీ నా ఏం చేసావే పాపిస్తుదానా? మీకు తెలుసు కదా, మా ఆయన లేడు, 6గురితో, ముందు 5గురు, తర్వాత 6వ వాడు. ఆయన చెప్పేశాడు మొత్తం. ఇప్పుడున్నవాడు నీవాడు కదమ్మా అనేసాడు. ఆయన దేవుడు కదా, అందుకే తెలిసిపోయింది ఆయనకి. ఆయన కలుసుకొని నా బతుకు మార్చేసి, నీకు వద్దు నా బతుకు, రండి. ఊరు నీ బతుకును మార్చాడా? నీ తప్పుని చెప్పాడా? రండి. ఊరు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందిందండి. గట్టిగా చెప్పడు కొట్టి. ఆ ప్రాంతానికి ఏదో చీడపురుగు ఈ అమ్మాయి వల్ల నా మొగుడు ఏమైపోతాడో, ఈ అమ్మాయి వల్ల నా మొగుడు ఎప్పుడు దాని వెనకాల వెళ్ళిపోయి దానికే డబ్బులు ఇచ్చింది, అక్కడే ఉంటాడేమో అని భయపడుతున్నారు ఆట జనాంగం అంతా, ఆ ప్రాంతం అంతా.
అలాంటిది ఆమె మారిపోయేసరికి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చేసారు. అమ్మో నువ్వు మారావు, గొంగళి పురుగును బటర్ఫ్లై. అవును, ఆయన మార్చేశాడు రా. జక్కయ్య ఏమన్నాడు? ట్యాక్స్ కలెక్టర్, నెంబర్ 1 కలెక్టర్ నా జిల్లాలో, నేను చేసిన జిఎస్టీ ఎవడో చేయలేదు అనలే. అయ్యా నేను చాలా మోసగాడిని, ఎవడి యొద్ద అన్యాయంగా తీసుకున్న వాడికి ఒకటికి తిరిగి చేస్తా. భయంకరమైన అప్పులు లంచాలు తీసేసుకున్నా. ఇదంతా ఈ మేడల మీద అయ్యే కొద్దిగా నాకు పరలోకం కావాలి. నేడే ఏంటి రక్షణ వచ్చింది? ఇతడే అబ్రహాము నీ తప్పుని ఒప్పుకుని పశ్చాత్తాపడి దాన్ని మార్చుకుని దాన్ని ఎగ్జాంపుల్గా పెట్టినప్పుడే నీళ్లు కలిగిన బావులు, శ్రేష్టమైన నీళ్లు కలిగిన బావులు, లైసెన్స్డ్ పర్సన్. ఒకవేళ నీ సాక్ష్యం కాపాడుకున్నావు, మారేవు, పరిచయం చేస్తున్నది, సువార్త చేస్తున్నావు, లేదా సాక్ష్యం ఇస్తున్నావు, లేదా సేవ చేస్తున్నావు, ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా, ఎందుకంటే గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. ఎప్పటి వరకు నువ్వు ఒక జామ తోట లాంటివాడు, అదేనా, నేను ఒక జామ తోట లాంటివాడు అనుకో, లేదా మామిడి తోట అనుకోండి. రామచిలకలు చూసినాయి మామిడికాయలు పండటం, వచ్చి వాళ్ళని తింటున్నాయి, తోలేసావు, అరే తోలేసావు, అవి వెళ్ళిపోయినాయి. ఎప్పటి వరకు రావు? వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆ తోట కాపు అంతా అయిపోయే వరకు వస్తూనే ఉంటాయి. అలాగే నీ పోకడ జరిగే వరకు అవి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక బలహీనత నిన్ను పడేయడానికి, బలహీనపరచడానికి ట్రై చేస్తాడు సైతాన్గాడు. అందుకని నిత్యము భయం కలిగి ఉండేవాడు తను నలగొట్టుకుని నేనేమైపోతున్నాను, ఒకవేళ ఎక్కడైనా అపశృతి చోటు చేసుకుందా, ఫాస్టింగ్ ప్రేయర్ ప్రకటించుకో. ఫాస్టింగ్ నలగొట్టుకో. ఫాస్టింగ్ ప్రేయర్ నలగొట్టుకో నీ శరీరం మీద, దాన్ని జయించు. ఆ తర్వాత పరిచర్య, ఆ తర్వాత సువార్తకి వెళ్ళు, ఆ తర్వాత సేవకి వెళ్ళు, ఆ తర్వాత నాయకుడిగా ఉండి అనేకులు బలపరచు. లేదా ఓడిపోయిన వ్యక్తి విజయాన్ని ఎవరికి ఇవ్వలేరు. ఒకవేళ నిన్ను ఒకరు ఓడిపోయాడు, ఒకరు ఏ సెంచరీలు చేయలే, ఏ వికెట్లు పడదేలా, క్రికెట్ కోచ్గా పెట్టారు, నువ్వు సెంచరీ చేయలేదేంటి ఈరోజు విరాట్ కోహ్లీ, నువ్వు నేనైతేనా అన్నాడు. ఎవరిని? విరాట్ కోహ్లీని. ఎవరు కోచ్? విరాట్ కోహ్లీ ఏమంటాడు తెలుసా? అవును, మరి నీ ట్రాక్ రికార్డు చాలా గొప్పది కదా, నువ్వు 1000 సెంచరీలు చేసావు కదా, 1500 వికెట్లు పడగొట్టావు కదా, అందుకే నా కోచింగ్ ఎత్తకొచ్చావు. వీడు ఒక సెంచరీ చేయలేదు రా బో. వీడు నాకు చెప్తున్నాడు సెంచరీ చేసేయాలంట. ఆ టైంలో అంటే కొట్టేసేవాడట. ఎందుకని? కోచ్ ఏ సెంచరీ చేయలే, టీమ్మేట్స్ చెప్పడానికి పెద్ద పనికిరాడు. ఇది సాధించినవాడు, సెంచరీలు చేసినాడు. ఇతనే చెబితే అవును అన్న విజయాన్ని సాధించి చాలా ఎక్స్పర్ట్స్. అందుకని అన్న దగ్గర మెళుకువలు నేర్చుకోవాలి. టీం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండి మెళుకువలు నేర్చుకుంటారు, అప్పుడే టీం పైకి వస్తుంది. ఓడిపోయినవాడు కోచ్గా పనికిరాడు. లైఫ్లో ఫెయిల్ అయిపోయినాడు, క్రికెట్లో అదేనా డిపార్ట్ అయిపోయినాడు, పనికిరాడు. సేమ్ సేవకుడు అవ్వాలి, పరిచారకుడు అవ్వాలి, అదేనా నువ్వు పరిచర్య చేయాలి, లేదా గొప్ప దైవజనుడు అవ్వాలి, నాయకుడు అవ్వాలంటే ఎప్పటికప్పుడే విన్నింగ్ ట్రాక్ రికార్డ్ పెంచుకోవాలా. ఓటమి ఎదురైనా పాఠాలు నేర్చుకో, మోకరించు, దాన్ని జయించిన తర్వాత బయటకు వచ్చి అదేనా అప్పుడు ముందుకు వెళ్ళిపో. లేదా ఆగు, తొందరపడిపోమాక. ఆ తల్లి బిడ్డ కోసం పెరుగుతుంది, కానీ పెద్ద తల్లి తన బిడ్డ కోసం చూస్తుంది. దేవుడికి నీ ఆత్మ ఇంపార్టెంట్, తర్వాతే నీ సంఘం. నీకు కంత లేదు, మెడకు గంత అంటాడు దేవుడు. బి కేర్ఫుల్. అదే 7 సంఘాలు ఉద్దేశించి ఫిలిదెల్ఫియా తప్ప తక్కిన సంఘాలు అన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడ్డావు ఆ స్థితిలో మారు మనసు పొందు, లేదా నా నోటి నుంచి ఉమ్మేస్తా. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా నువ్వు వెచ్చగా ఉన్నావు. నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరివి ఫు అన్నాడు అక్కడ. మరి ఏంటది అంటే ఎప్పటికప్పుడే ఫిట్నెస్లోకి వచ్చేయాలి. క్రికెటర్ లేదా ఎనీ స్పోర్ట్స్ మ్యాన్ ఫిట్నెస్ కోల్పోయాడా పనికిరాడు. మళ్ళీ ఫిట్నెస్ సాధించి రమ్మండి పంపిస్తుంది. ఒకవేళ ఫిట్నెస్ సాధించి ఆ క్రికెటర్ వస్తే మళ్ళీ టీంలో తీసుకుని సెలెక్ట్ చేస్తారు సెలెక్టర్స్. సేమ్ ప్రభు కూడా అంతే. ఇది మనకి ఫిట్నెస్ సెంటర్లు లేవు సేవకులకి, కాపర్లకి, విశ్వాసులకి, వీటికి. బై గాడ్ రేస్ దేవుడు నాతో మాట్లాడి ఓ శ్రేష్టమైన దైవజనుడి దగ్గర నన్ను పంపించాడు. వాళ్ళు నిజంగా నేను చెప్తున్నా, నేను కల్లో చూపించాడు, దర్శనంలో చూపించాడు. వెళ్ళకపోతే ఆయన నన్ను ఇరక్కొట్టి యాక్సిడెంట్కి అప్పగించి అప్పుడు వార్నింగ్ ఇచ్చి పంపించాడు. వెళ్ళిన తర్వాత నేను కోడిగుడ్డు మీద ఏకలు పీక రకాని ముందు ఆ ఏకలు చూశాను నేను. ఆ తర్వాత ప్రభు అన్నారు కోడిగుడ్డు మీద ఏకలు పీక్క ఆయన ఫాలో అన్నాడు. కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా, బలహీనతల వైపు చూడక బలాల వైపు చూడు. వాళ్ళు 2-3 బలహీనతలు ఉన్నాయి, తక్కినవి పాజిటివ్ ఉన్నాయి, అందుకే తీసుకొచ్చారు, నేర్చుకో అన్నాడు. వాళ్ళు నాకు విజయాన్ని ఎలా పొందాలో బై ప్రాక్టికల్గా ముందు పెట్టారు. ఎలా నల్లగొట్టుకోవాలో నేర్పించారు. ఎలా శరీరాన్ని పౌలు 1 కొరింథీ 9 అధ్యాయం 26 నుంచి గాలికి పోటాడంటే పోవట్లేదు, గురి చూడడం పరిగెత్తట్లేదు.
ఇతరులకు ప్రకటించిన తర్వాత గొప్ప అపోస్తుడు అంటున్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైపోతానో, నేను పరలోకం వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటో అని భయము, అదన్నా ఈ కేరింగ్ ఎప్పుడూ కలిగి ఉన్నాడు. ఇది నీవు నేను కలిగి ఉండకపోతే, దైవ జనాంగమా, పరిచారకుడా, నాయకుడా, మనం పరలోకం వెళ్ళిపోతే అనేకుల్ని చేర్చేయాలి, అనేకుల్ని. ప్రార్థన పక్కన పెట్టేశావు, వాక్యం చదవడం పక్కన పెట్టేశావు, మనస్సాక్షిని పక్కన పెట్టేశావు, పరిశుద్ధతను పక్కన పెట్టేశావు, జయ జీవితాన్ని ఎంతో కాలం ఒకప్పుడు జయించిన వాడివే, కానీ తర్వాత బలహీనమయ్యావు అని ప్రభు నాతో చెప్తే నేను మార్చుకుంటావా? ఇది జీవిత అనుభవం. ప్రభువు నీతో మాట్లాడితే సరి చేసుకో. దిద్దుబాటు నీకు అసహ్యం అయితే పక్కన పెట్టు, పరిగెత్తు. కానీ బిలాము అయిపోతావు, గెహాజీ అవుతావు, ఇస్కరియోతు యూదా అవుతావు. అలా కాకోకుండా జయించడానికి చోటిచ్చావా, తిమోతి అవుతావు, పౌలు అవుతావు, జాషువా అవుతావు, ఎలీషా అవుతావు, గొప్పవాడు అవుతావు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దైవ జనాంగమ్మ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని, దేవా ఇంతవరకు నాతో మాట్లాడావు. నీళ్ళు లేని బావిగా నేను ఉంటున్నాను, అనేకులు సువార్త చెప్తున్నా, సాక్ష్యం ఇస్తున్నా, కానీ నా అంతరంగంలోనే జయము లేదు. కొన్నిసార్లు కోపంలో పాపంలో పడిపోతున్నా. ప్రభు నన్ను క్షమించు, అడుగు, నన్ను క్షమించు. పడిపోతున్నా, పాడైపోతున్నా. దేవా నన్ను లేవనెత్తో అయ్యా. మొదట నా ఆత్మ నీకు ఇంపార్టెంట్. నేను పడిపోకోకుండా ఉండాలి, ఆ తర్వాత అనేకులు సంపాదించాలి. నేను బలంగా ఉండాలి, అనేకులు బలపరచాలి. దేవా నేను పడిపోతే ఎవరిని బలపరచగలను? నేను బలహీనుడుగా ఉంటే ఎవరిని బాగు చేయగలను? క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను నింపు. అయ్యా నేను దేని చేత ఓడిపోతున్నానో దాని గురించి ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వగలను? ఎవరికి లైసెన్స్ ఇవ్వగలను? నన్ను మార్చవా? పశ్చాత్తాపం అడుగు, కన్నీటి ఆత్మతో అడుగు, విరిగిన హృదయముతో అడుగు. ముందుకెళ్ళిపోతున్నా, నా గురించి ఆలోచించుకోలేకపోతున్నా. నా ఆత్మ పరిస్థితి ఏంటి? నా ఆత్మీయ స్థితిగతి ఏంటి? దేవా అనేకులకు బోధిస్తున్నా, నా సంగతి ఏంటి? నా కుటుంబం సంగతి ఏంటి? నా అంతరంగం ఏమిటి? పరిశీలన చేసుకోకుండా వెళ్ళిపోతున్నా. సేవ, బోధ, పరిచర్య, సువార్త, ఆరాధన అంటున్నా, కానీ నా అంతరంగంలో ఓటమి, అపజయము, కోపము, బలహీనత, భక్తిహీనత, మాటల్లో పడిపోతున్నా, చూపుల్లో పడిపోతున్నా, కోపంలో బలహీనమైపోతున్నా, అసూయ, కోడిగుడ్డు మీద ఏకలు పీగుతున్నా, అనవసరమైన వాటిలో నేను తలదూరుస్తున్నా. అయ్యా నేను బలవంతుడి, నీ చేతిలో బాణం వంటి వ్యక్తిగా తయారవ్వాలి. యేసో పరిశుద్ధాత్మ దేవుడా నన్ను మార్చో. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నావు. దిద్దుబాటు నేను అసహించుకుంటే నువ్వు నన్ను పక్కన పెట్టి చీల్చేస్తానంటున్నావు. వద్దు నాయనా, దిద్దుకుంటా. అడుగుదాం ఈరాజు, దిద్దుకుంటా, సరిదిద్దుకుంటా. దేవా నన్ను మార్చు. ఆ బలహీనుడను నేనే, ఆ బలహీనరాలు నేనే. నా నోటి మీద జయము లేదు, నోటికి ఏమొస్తుంది వాగుతున్నా. ఈరోజు నేను మారాలా? యేసో అడుగు, నేను మారాలయ్యా. నేను మారితేనే అనేకులు మార్చగలను. సమరయ స్త్రీ మారింది కాబట్టి అనేకులు మార్చగలిగింది. సౌలు పౌలుగా మారాడు కాబట్టి అనేకులు మార్చగలిగాడు, అనేకులు శిష్యులు తయారు చేశాడు. మోషే మారాడు కాబట్టి యెహోషువను తయారు చేయగలిగాడు. ఏలియా దేవుని ఆత్మ తోడిచ్చాడు కాబట్టి ఎలీషాను తయారు చేయగలిగాడు, శిష్యులను తయారు చేయగలిగాడు. నువ్వు బలపడి యజమాడు వాడుకోవడానికి అర్హమైన పాత్రకు సిద్ధపడితే ఘనంగా వాడుకుంటాడు బిడ్డ, ఘనంగా దీవిస్తాడు. నిన్ను పైన పెడతాడో కింద పెట్టాడో. నువ్వు బలపడే వరకు పరీక్షలు వస్తాయి. వాడు జల్లిస్తాడు, నువ్వు రెడీగా ఉండు. అవమానం వచ్చినా, నింద వచ్చినా, నేను పైన పెట్టపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను తరిమినా నేర్చుకో పాఠాలు. రాళ్ళు విసురుతాడు వాడు, నేర్చుకో పాఠాలు. సేవ, పరిచర్య, సువార్త అంటే పూల బాట కాదు, రాళ్ల బాట. మొదట దావీదు మీద రాళ్ళు విసిరారు, తట్టుకున్నాడు, ఆ రాళ్ళను పునాదిగా చేసుకున్నాడు. యేసయ్య మీద అన్నదమ్ములు రాళ్ళు విసిరారు,
శత్రువులు రాళ్ళు విసిరారు, తట్టుకున్నాడు. పునాది రాళ్ళుగా చేసుకున్న నాయకుడు అయిపోయాడు. శత్రువుని క్షమించాడు, రాళ్ళ విసిరిన వాడిని క్షమించాడు. సౌలు చంపడానికి వచ్చాడు, క్షమించాడు తప్ప, ప్రేమించాడు తప్ప చంపలేదు. నువ్వే కత్తి దూస్తున్నావు, నువ్వే తాట తీస్తున్నావు, నువ్వే ఎదురు దాడి చేస్తున్నావు. మారుతావా? ఆయన రూపం నీకు రావాలా? ఆయన సారూప్యం నీకు రావాలా? ఆయన సారూప్యం లేకోకుండా ఒక విశ్వాస నీకు సహకరించకపోతే వాక్యంలో పెట్టి దండెత్తుతున్నావు, దాడి చేస్తున్నావు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. మార్చుకుంటావా? దిద్దుకుందామా? నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు దిద్దుకుందామా? సరి చేసుకుందామా? దేవా, నా దేవా, మమ్మల్ని మార్చయ్యా, దిద్దయ్యా, కడుగయ్యా, విడిచిపెట్టక, ఏ ఒక్కరిని విడిచిపెట్టక. మేమంతా పరలోక రాజ్యంలో ఉండాలి. మేమంతా నాయనా నీకు ఇష్టలుగా ఉండాలి. మీ యొద్ద నేర్చుకోవాలి. దిద్దుబాటు మాకు అసహ్యం కాకూడదు. వాక్యము ద్వారా మాతో మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా, లోబడాలా, విధేయులు అవ్వాలా, మెత్తగా స్మూత్గా మారాలా. తిరుగుబాటు కనిపించకూడదు, అవిధేయత కనిపించకూడదు, పాపం కనిపించకూడదు. మమ్మల్ని చెక్కునాయనా, మమ్మల్ని బలపరుచునాయన, మాకు విజయాన్ని ఇవ్వనాయనా. అప్పుడే విజయ జెండా ఎగరవేస్తాము, అనేకులను విజయం వైపు నడిపిస్తాము. మేము ఓడిపోతే ఎవరు నడిపించలేవు. యేసో నువ్వు విజయుడవు. పరిశుద్ధాత్మ దేవా, మేము విజేతలంగా మారేటట్టుగా నీ ఆత్మ ద్వారా సహాయం చేయి. మా ఓటమిని విజయముగా మార్చు. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ పాడైపోయామో, ఎక్కడ అవిధేయులైపు మా చూపుల్లో, మా మాటల్లో, మా ప్రవర్తనలో, మా క్రియలలో ఏవైతే నీకు అసహ్యంగా ఉన్నాయో ఈరోజు వాటిని ఒప్పుకుని పశ్చాత్తాపంతో విడిచిపెట్టే కృప ప్రతి ఒక్కరికి మాలో దయచేయండి. నాయకులకు, కాపరులకు, సేవకులకు, సువార్థికులకు, పరిచారకులకు, అలాగే ఈ వాక్యాన్ని విశ్వాసులు వింటే విశ్వాసులకు కూడా మార్చి వారిని కూడా సేవకై పిలుచుకుని ఘనమైన పాత్రగా మలుచుకోనండి. గొప్ప కార్యములు చెయ్యండి. గొప్ప దీవెన దయచేయండి. జయమనివ్వండి, విడుదల ఇవ్వండి. నీ రక్తముతో కడగండి, మీ ఆత్మతో నింపండి. త్రోసివేయక, విడిచిపెట్టక, మేము లైసెన్స్ పొంది అనేకులు లైసెన్స్ ఇవ్వాలా. ఆ కృపను మాకు ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో మీరు ప్రేయర్ చేయండి. ఒక్క మాట చెప్పండి. యేసు నామములో ఈ వాక్యం నా హృదయమును ముద్రించాయా. దుష్టుడు ఎత్తికెళ్ళకూడదు. నన్ను ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చావు. చెప్పు, నాతోనే మాట్లాడావు. నన్ను మార్చి శ్రేష్టమైన పాత్రగా నన్ను మార్చి, నన్ను దిద్దండి. నేను బలపడినప్పుడు అనేకులు బలపరచగలను. నేను జయించినప్పుడు అనేకులు జయం గురించి చెప్పగలను. నేను దీవించబడినప్పుడు అనేకులు దీవెన గురించి చెప్పగలను. మేము కుటుంబాన్ని కట్టుకుంటేనే అనేకులు కుటుంబాన్ని కట్టుకోమని చెప్పగలం. మేము స్వస్థపడితేనే అనేకులు స్వస్థపడమని చెప్పగలం. మేము ప్రోస్పర్ అయితేనే అనేకులు ప్రోస్పర్ అవ్వమని చెప్పగలం. అన్నిటిలో మాకు నీ కృపనివ్వండి. మీ అభిషేకం మాకు దయచేయి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. నా దేవా, మా దేవా, ఎవరి ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి బిడ్డను దర్శించి దీవించి నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ ఆత్మతో నింపండి. దిద్దుబాటు మాకు అసహ్యం కాకూడదు నాయన. మేము దిద్దుకోకపోతే గాడితో బిలామును దిద్దావు, కోడితో పేతురుని దిద్దావు, చేపతో యోనాను దిద్దావు. వాటికి మేము అవకాశం ఇవ్వక ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ లింక్ ఎవరికి షేర్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే ప్రభా మార్చుకుని విజేతలుగా మారి ఘనమైన సేవ చేయాలా, బలమైన సేవ చేయాలా, ఘనమైన పరిచర్య చేయాలా. పాత్ర క్లీన్గా ఉంటేనే పదార్థం రక్షణ, నీకు మహిమ కరంగా మీ సువార్తను మేము చెప్పగలం. లేదా మిమ్మల్ని దూషిస్తారు నాయన. అన్ని జనుల మధ్యలో మీ నామం దూషింపడే కారకులు మేమే అని గ్రహించి మమ్మల్ని మేము దిద్దుకుని అన్ని విషయాల్లో సరి చేసుకుని నీ సారూప్యానికి మాల్చబడి నీకు ఇష్టంగా అడుగులు వేసే కృపను మాకు దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి వినండి. లైవ్లో ఒక్క మాట. ఓ దీనదాసుడిగా నేదో గొప్పోడిని కాదు, మీకేదో బోధించాలని కాదు, అనేక మంది దైవ సేవకుల మధ్యలో పంచుకోవాలి. ఈ వర్తమానం దేవుడు ప్రేరేపిస్తే మా అనుభవాలు అనేకులు దైవ సేవకులు తయారు చేయడానికి దేవుడు ముందుకు నడిపించాడు. అనేకులు సిద్ధపడుతున్నారు, అనేకులు వాక్యాలు వింటున్నారు. ఇది మీకు కూడా లైవ్ పెట్టొద్దు అనుకున్నాం, కానీ
పరిశుద్ధాత్మ దేవుడు మన వాళ్ళని ప్రేరేపించి పంపిస్తున్నారు. దీన్ని పాజిటివ్గా తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. కోటుగుడ్డు మీద ఏకులు పీకే రకాలు కాకుండా, ఎవరినో విమర్శించేవాడు కాకుండా, ముందు మళ్ళీ మనం సర్దిద్దుకుంటే అనేకం సర్దిద్దగలం. మనం ఓడిపోతే దేవుడు నా అవమానపరచబడది. రక్షణ గొప్పది. 3 రోజులు సిద్ధపరిచాడు. పాత్ర శిష్యులు 3.5 సంవత్సరాలు టైం తీసుకుని, ఎందుకు తెలుసా? పాత్ర గలీజ్గా ఉంటే పదార్థాన్ని అసహించుకుంటారు. దేవుడు గొప్పవాడు, రక్షణ మహా గొప్పది, ప్రపంచంలో పోల్చడానికి లేదు రక్షణతో ఈ లోకంలో ఏది కూడా. అలాంటి రక్షణను అనేకులు, అన్ని జనులు, క్రైస్తవులు ఎందుకు ద్వేషిస్తున్నారు తెలుసా? రక్షకుడిని, ఆయన ప్రకటించే మనం, ఆయన పరిచర్య చేసే మనం, ఆయన పరిచారకులైన మనం, మన సాక్ష్యాలు బాగున్నప్పుడు, మన బ్రతుకులు బాగున్నప్పుడు, మన వ్యక్తిత్వం మారినప్పుడు, మన వ్యక్తిగత మన పర్సనల్ లైఫ్ దేవునికి ఇష్టంగా లేనప్పుడు పదార్థాన్ని అంటే రక్షణని, రక్షకుని అసహించుకుంటారు. ఇది అర్థమైతే చాలు. అదే మా విన్నపం. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ దీనదాసుని మన్నించండి. ఇష్టపడితే అనేకులకి షేర్ చేయండి. మరిన్ని కార్యక్రమాలు ఇలా లైవ్ వస్తూ ఉంటుంది ప్రతి బుధవారం. వింటే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆయన కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. నేను మార్చుకున్న తర్వాత 6,000 మంది సంఘాన్ని కట్టని కృపనిచ్చాడు దేవుడిచ్చి. నాకు ఇచ్చిన టార్గెట్ 64,000 మంది. నేను ఇంక దానికి రీచ్ అవ్వలేకపోతున్నా. నన్ను నేను సరి చేసుకుంటున్నా ఈ మీటింగుల ద్వారా. పెద్ద మనసుతో రిసీవ్ చేసుకో. గాడ్ బ్లెస్ యు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మక నిత్య సన్నిధి యొక్క సమాధానం సదా మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకి వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆపోజిట్ ఓల్డ్ ఆనంద్ థియేటర్ ప్యారడైజ్ సెంటర్ దగ్గర బుధవారం సాయంత్రం ఉపవాస ప్రార్థన 6 గంటల నుంచి 7:30 వరకు. 7:30 నుంచి ఇలాంటి వాక్యము, ఆ తర్వాత హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సికింద్రాబాద్ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఈ శుభవార్త. ఆల్ ఆర్ వెల్కమ్. ప్రతి ఆదివారం ఇదే గ్రౌండ్లో, వెస్లీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లోనే 4వ ఆరాధన ఉంది. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నేనును నా కుమారుడైన ప్రశాంత్ వాక్యాన్ని అందిస్తాం. వందలాది మంది వస్తున్నారు. వేలాది మందికి రండి, దైవదీవుని పొందవచ్చు. ఉదయకాలం ఆరాధనలు ఎన్కెనర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్.